నమస్కారం. మనతో పాటు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. వారు కవి, ప్రవచనకర్త, సాహిత్యవేత్త, పండితులు, ఉపాసకులు. భారతీయతను, తెలుగుదనాన్ని మూర్తీభవించిన వ్యక్తి. వారి వల్ల ఎంతోమంది, కోట్లాది మంది ప్రభావితమవుతున్నారు. వైదిక ధర్మం పట్ల ఆకర్షణకి వస్తున్నారు. ఈ తరం వారు కూడా సామవేదం వారి ప్రవచనాలన్నా రచనలన్నా చాలా ఇష్టపడుతున్నారు. ఇటువంటి వారి అవసరం ఈ జాతికి చాలా ఉంది. ఇటువంటి వారు ఎంతోమంది రావాల్సిన అవసరం కూడా ఈ దేశానికి ఉంది. ఇది వారు పేరు పెట్టినట్టుగానే ఇది వేదభూమి, జన్మభూమి, ఋషిపీఠం. ఇది. నమస్కారం. నమస్కారం అండి. సామవేదం అనే ఇంటి పేరు మీకు ఎలా వచ్చింది సార్? అది మా పూర్వీకులు, అంటే మేము యజుశాఖకి చెందిన వాళ్ళమే, కానీ మా పూర్వీకులు యజుర్వేదంతో పాటు సామవేదంలో కూడా పాండిత్యాన్ని సంపాదించారు కనుక ఇంటి పేరుగా సామవేదం వచ్చిందని పరంపరగా చెప్పుకుంటూ ఉంటారండి. అలా సామవేదం ఇంటి పేరు అయింది. అంటే సామవేదం అంటే సంగీతం అంటారు కదా. మీరు మామూలుగా మిగతా సాహిత్యపరమైన ప్రవచనాలు, మిగతా అంశాలతో పాటు ఈ వాగ్గేయకారుల కీర్తనలు కూడా మీరు వ్యాఖ్య చేస్తారు. సో మీకు ఆ సంగీతపరమైన వాతావరణం ఎలా మీకు అబ్బింది? అంటే సాధారణంగా సాహిత్యం, పద్యం కానివ్వండి, గేయం కానివ్వండి, సంగీతం అంతర్లీనంగా ఉంటుంది ప్రధానంగా. అయితే నాకు పరమేశ్వరుని కీర్తించడం అనేది చాలా ప్రీతి. దానికి తోడు అన్నమయ్య, త్యాగయ్య ఇవి బాల్యం నుంచి వినడం, చదవడం అయిన తర్వాత అది ఆ దారిలో నాకు వెళ్ళాలని నేను కీర్తనలు రచించడం, వారి కీర్తనలు అధ్యయనం చేయడం జరిగింది. అలా క్రమంగా ఆ సంకీర్తన వాంగ్మయంపై ప్రీతి పొంది నేను ఆ మార్గంలోనే ఉన్నాను. అంటే మీరు సాహిత్యం దానికి వ్యాఖ్య చేయగలుగుతారు, అవన్నీ మీరు అధ్యయనం చేశారు, ఉపాసన చేశారు. సంగీతం పరంగా మీరేమి సాధన చేయలేదా? పాడాలని ఆలోచన? ఇప్పుడు సంగీత పరంగా నేను ఎప్పుడు సాధన చేయలేదండి. అయితే పాడుకుంటాను కానీ పాడను. అదే నాకు నేను గానం చేసుకుంటేనే రాయగలను కదా. తాళం, లయ, జ్ఞానంతోనే గేయ రచన చేయడం జరుగుతుంది. తర్వాత అవన్నీ సంగీతకాలు స్వరపరుస్తుంటారు. ముఖ్యంగా నేను ఈ గేయ రచన అనే అభ్యాసం చేతనే సినిమా రంగంలో కూడా చాలా గేయాలు రచించాను. మీకు తెలిసి ఉంటుంది, సినిమా పాటలు రాశానని. ఆ విధంగా నాకు సంగీతాత్మక సాహిత్య రచన అలవడింది. సంగీతంపై ఒకానొక కొద్దిపాటి అవగాహన ఉంది, సంగీతం యొక్క సంస్కారం ఉంది తప్ప సంగీత పరిజ్ఞానం మాత్రం నాకు లేదు. అదే మీరు మొట్టమొదటిగా మిమ్మల్ని ఏ వాగ్గేయకారుడి కీర్తన మిమ్మల్ని ఆకర్షించింది? ప్రధానంగా త్యాగరాజ స్వామి వారు ఆదర్శం, వారి జీవిత విధానం, వారి ఆలోచన విధానం, ఇవి ప్రధానంగా వారి రచనలన్నీ కూడా బాల్యం నుంచి బాగా చదువుకోవడం, వినడం అలవాటు. తర్వాత అన్నమాచార్యులు వారు, ఆయన మహాసముద్రం. అటు తర్వాత నేను ముత్తుస్వామి దీక్షితుల వారి సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశానండి. మీరు చెప్పిన ప్రధాన త్యాగరాజ స్వామి వారు. అంటే ఏ కీర్తన మీరు మొట్టమొదటిగా చిన్నప్పుడు విన్న కీర్తనలు ఏమైనా గుర్తుంది? త్యాగరాజ స్వామి కీర్తన మొట్టమొదటి విన్నది ఏది అని చెప్పలేను, కానీ సాధారణ ఆయన కీర్తన అందరూ వింటున్నట్టే నగుమోము కనలేని, అదేవిధంగా శ్రీ గణపతిని సేవింపరారే ఇత్యాదు. దానితో వారి వాంగ్మయాన్ని పరిశీలించాను. వారి నౌకా విజయం, ప్రహ్లాద భక్త విజయం ఇత్యాది గ్రంథములు ఉన్నాయి కదా, సంగీత రూపకాలు, ఇతరవన్నీ కూడా పరిశీలించడం జరిగిందండి. అంటే మొట్టమొదటిగా మీరు ఈ త్యాగయ్య వాళ్ళ అన్నమయ్య కీర్తనలు విన్నప్పుడు అంటే ఆ నాదం మిమ్మల్ని ఆకర్షించిందా? ఆ భాష మిమ్మల్ని ఆకర్షించింది? భాష ఏమండి, సాహిత్యం, అందరి సాహిత్యం బాగా ఆకర్షించింది. సంగీతం సాహిత్యం లాగుతుంది. ఆ కారణం చేత వారి యొక్క సంగీతం వినగానే మన లోపల ప్రవేశిస్తాం. దానితో ఆ సాహిత్యం గట్టిగా పట్టుకుంది. అది మామూలు సాహిత్యం కాదు, ఇందులో సర్వశాస్త్రములు ఉన్నాయి, ఒకనొక వేదన, జీవుని వేదన ఉంది, ఒక ఆత్మ ఉన్నది అనిపించింది. విశ్వనాథాన్ని కూడా మీరు విశ్వనాథ సారస్వతాన్ని ఉపాసించిన ఒక సాహిత్య స్ఫురణమూర్తిత్వం ఇది. విశ్వనాథన్ మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? సాహిత్యం మీద ఉన్న ఆసక్తితో నేను కాలేజ్ డేస్లోనే ముందు ఆధునిక సాహిత్యం బాగా చదివాను నేను. అప్పుడు శ్రీశ్రీ గారు, బాలగంగాధర్ తిలక్, ఇంకా ఇతరత్ర వచ్చిన విప్లవ కవిత్వం ఇవన్నీ కూడా చదివాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం నాకు చాలా ప్రీతి. అది కూడా సంగీతాత్మకం కదా, వారు ఎక్కువ ప్రధానం గేయ రచయిత కదా, లయ ఉంటుంది. వారు అందులో తెలుగు పాట ఎంత అందంగా ఉండాలో ఆయన చూపించారు. ఆయన విశ్వరూపం చూపించారు తెలుగు పాటకి. అందుకే ఆయన సాహిత్యం చాలా ఇష్టం. ఈ ఆధునిక భావజాలంలో ఉన్న నాకు ఒక్కసారి విశ్వనాథన్ గారి గాలి తగలగానే మాత్రం ఒక విధంగా వైశ్వనాథుడు అయిపోయాను నేను, అంటే విశ్వనాథ భక్తుల్లాగా అయిపోయాను. శ్రీశ్రీ కూడా కొన్నాళ్ల పాటు ఈ విశ్వనాథ ఇదిలో ఆయన ప్రభావంలో కొట్టుకుపోయాను అన్నారు కదా. సో మీరు ఇంకా ఉన్నారు, ఆయన పోయారు కానీ మీరు ఉన్నారు. ఎప్పుడైనా గొప్ప మహాకవి కావాలంటే వెనకాల ఉన్న సంప్రదాయ సాహిత్యం యొక్క ప్రభావం రెండూ ఉంటాయండి. శ్రీశ్రీ గారికి అది ఉంది. అందుకోసం అలా విశ్వనాథన్ గారి యొక్క భావజాలం చాలా విశేషమైనటువంటిది. వారు ఎన్నో వైవిధ్యమైన రచన చేసిన ప్రధాన సిద్ధాంతం భారతీయత, సనాతన ధర్మం.
అది నన్ను చాలా ఆకర్షించింది. ఒక విధంగా నా జీవన విధానానికి, ఆలోచన విధానానికి అది ప్రభావం చూపించింది. వారి 1000 పడగల నవల నేను చదివిన తర్వాత అప్పుడు ఇతర సాహిత్యం అంతా కూడా చదివాను నేను. ఇతర నవలలు, పురాణ వేద గ్రంథాలు కానీ, కాశ్మీర్ రాజవంశ కథలు, నేపాల్ రాజవంశ కథలు, ఆ తర్వాత మళ్ళీ వారు రచించినటువంటి రామాయణ కల్పవృక్షం, అది నాకు చాలా ఆనందకరమైన విషయం. అది బాగా చదువుకున్నాను. అందుకే నేను రామాయణం చెప్పినప్పుడు త్యాగరాజ రామాయణం, విశ్వనాథ వారి కల్పవృక్షం కూడా కలిసి చెప్తూ ఉంటాను. అంటే మీరు మామూలు త్యాగరాజ కృతికి వ్యాఖ్యానం చేసినప్పుడు కూడా విశ్వనాథ పద్యం వచ్చి కూర్చుంటుంది కదా మీ అవునండి, వ్యాఖ్యలో. అవునండి. సో తొలిగా మీకు విశ్వనాథ ఏ వయసులో మీకు పరిచయం అయ్యారు విశ్వనాథ సాహిత్యం? అది చెప్పాను, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు 1000 పడగలు చదివానండి. అక్కడ నుంచి ఇంకా విశ్వనాథాచార్య గారి పద్యకవిత్వం, ఆంధ్ర ప్రశస్తి కానివ్వండి, అలా గేయ కవిత్వం, కిన్నెరసాని పాటలు, ఆ వయసులోనే కిన్నెరసాని పాటలపై నేను ప్రసంగం చేశాను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే. అలా ఇంకా వారి ఖండకావ్యాలు ఇవన్నీ కూడా చదువుకున్నానండి. అప్పుడు ఒక అవధానం తప్ప ఆల్మోస్ట్ ఆయన అన్ని ప్రక్రియలు ఆయన స్పృశించి వాడు అంతు చూశారు కదా. అవునండి. విశ్వనాథ మీకు టోటల్గా ప్రక్రియలో ఏ ప్రక్రియకి ఎక్కువ మీరు కనెక్ట్ అయ్యారు ఆయన చేపట్టిన ప్రక్రియలు? ఆయన గురించి ఆ రోజునే చెప్తారు, ఆయన పట్టుకున్న ప్రతి ప్రక్రియని బంగారం చేశారని. అందుకని నవల కానీ, నాటకం కానీ, పద్యం కానీ ఏవి చేసినా అద్భుతంగా చేస్తారు. అసలు నాటకాలు చదువుతున్నా, నవలలు చదువుతుంటే మాత్రం అలాంటి జీనియస్ తెలుగు భాషలో ఉండడం, తెలుగు భాష చేసుకున్న అదృష్టం. కానీ గుర్తించని వాళ్ళు ఎక్కువ ఉన్నారు తెలుగువారు. కానీ అటువంటి నవలా రచయిత ప్రపంచ భాషా వాంగ్మయంలోనే ఆశ్చర్యకరమైన నవలా రచయిత. అద్భుతమైన కథాశిల్పం, అందులో అంతర్లీనంగా ధర్మాన్ని చెప్పడం, చరిత్రని, ఒక మహర్షి నవల రాసినట్టు ఉంటుంది. అలాంటి నవలు ఆయన రచించారు. అంటే ఋషివంటే నన్నయ్య రెండవ వాల్మీకి అన్న శబ్దము ఆయన నన్నయ్య గురించి అన్నట్లుగా విశ్వనాథకు కూడా అది వర్తిస్తుందండి. అసలు 10 మంది కవుల గురించి చెప్పారు కదా. ఋషివంటి నన్నయ్య, రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెనుగుతోట, ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాత్రుండు, పోతన్న తెలుగుల పుణ్యపేటి, ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. లిస్ట్ ఇచ్చాడు శ్రీనాథుడు రసప్రసిద్ధ దారాదుని. అందులో ఎవరిలో ఏ సులక్షణం ఉందో పట్టుకున్నాడు ఆయన. ఆ లక్షణాన్ని తనవిగా చేసుకున్నాడు. అందుకని నన్నయ్య, తిక్కన్నయ్య నన్ను ఆవేశించిరి అంటాడు ఆయన. అవును. కనుక పూర్వకవుల యొక్క సమస్తమైనటువంటి వాంగ్మయ సారం ఒక రూపం ధరిస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ మాట వనంపల్లి సర్వేశ్వర శర్మ గారు కూడా అన్నారు. ఇదేమాట జయ జయ పూర్వ మహాంధ్ర కవీంద్ర వచక్రమ చంక్రమ సాధుకృతి అంటారు. అంటే పూర్వ మహాకవులంతా ఒక రూపంగా వస్తే వారు విశ్వనాథ్ అవుతారు. పూర్వ తెలుగు కవులు, సంస్కృత కవులు కూడా మహాకవులు, సంస్కృత ఆంధ్ర. అవును. తర్వాత ఆయన భాష కాళిదాస భవభూతి దిగ్నాగులకు ప్రశస్త వాగ్విలక్షణుడు, మురారి భట్టునకు మోడ్పు కై ఘటించి అని చెప్పి అందులో రాశాడు కదా. అంటే దాన్ని బట్టి ఆయన మీరు అన్నట్టుగా సంస్కృత ఆంధ్ర కవులు వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు మన తెలుగు లోకంలోకి వచ్చినట్టుగా మనం కల్పవృక్షం ద్వారా వచ్చారని భావించాలి. అదే పైగా ఆయన మురారి దిగ్నాగుడు వీళ్ళందరూ గురించి ఒక మాట అన్నాడు, రామకథా భాష్యకారులు అన్నారు. అంటే రామకథలు రచించిన వాళ్ళ పేర్లు. అందుకే తాను రచిస్తున్న రామాయణ కల్పవృక్షం ఆ మాదిరిగానే ఒక రామకథా భాష్యం అని భావం వ్యక్తపరిచారు. అంటే ఇంకో మాట కూడా అన్నారు కదా, ఒక వాల్మీకి కాక సుఖమి శబ్దవాచ్యుడు ఎవరు అన్నారు కదా, అది దాన్ని ఎలా తీసుకోవాలి సార్ మనం? అంటే దాసరి రంగాచారి గారు ఒక వృత్తాంతం రాశారు. దాసరి రంగాచారి రామాయణం రాశారు. అప్పుడు విశ్వనాథన్ గారు ఆయనకు సన్మానం చేసి గట్టిగా పట్టుకుని, నీకు రామాయణం అర్థమైందా? నాకు ఇప్పటికేం అర్థం కాలేదన్నట్టు కల్పవృక్షం రచించి కూడా. అంటే వాల్మీకిపై అంత గౌరవం ఆయనకి, అంత లోతైనది. ఇంకా తెలుసుకుంటున్న కొద్దీ ఎన్నో అర్థాలు ఉంటాయి. అది ఈ సంసారం ఇదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తిప్పగలదా, సత్కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తిప్పగలదా అంటారు. అవును. కాకుచ్చుడవ స్వామి గాథా సంపన్నము భక్తి తీర్చినను ద్వైతాద్వైత మార్గంబులం. వాల్మీకిపై అంత గొప్ప ప్రతిపత్తి. వాల్మీకి అంటే ఎవరికైనా, కాళిదాసుకు కూడా ఆయనపై అపారమైన భక్తి. సుకవి అన్నాడు, అంతే దక్క అన్యుడవుడు సుఖ శబ్ది వాచ్యుడు అన్నారు. అందుకు వాల్మీకి మధుర ఫణితీనా మార్గదర్శి మహర్షి అని పూర్వకవులు అన్నట్లుగా ఆయనకి వాల్మీకి కవిత్వాన్ని బాగా అవగతం చేసుకుని ఆయన భక్తితో రచించానంటాడు. ఆయన అనువదిస్తూ రచించాను కాకుండా ముని రుణము దీర్ప దీనిని రచింతు అన్నాడు కదా. రామాయణ నాటి పాత్రలకి ఒక తెలుగుదనం తీసుకొచ్చారని చెప్పచ్చా మనం? తెలుగుతనాన్ని ఆయన దానిలో మేళవించారు అనుకోవాలి. అదే నేటివిటీ అంటారు కదా సినిమా భాష, తీసుకొచ్చారు అదే. సో ఎందుకు మరి విశ్వనాథ అంత గొప్ప రచనా శిల్పము, అంత అనల్పమైన కల్పన, అంత ప్రతిభ ఉండి ఎందుకు ఆయన చాలామందికి దగ్గర కాలేకపోయిందంట? అది కాలేకపోయారు అనుకుంటాం. కానీ ఇప్పటికీ కూడా విశ్వనాథన్ గారు సామాన్య జనులు స్పందింపజేసే కవిగానే నేను గమనిస్తున్నానండి అనేక చోట్ల. ఉదాహరణ, నేను కల్పవృక్ష పద్యాలు చెప్పినప్పుడు తెలుగులో కొద్ది రోజులు చదువుకుని ఇంగ్లీష్ చదువుకుని వెళ్ళిపోయి విదేశాలు స్థిరపడ్డ వాళ్ళు కూడా కల్పవృక్షం తెప్పించుకుని ఆ పద్యాలు చదువుతూ ఉండడం నేను చూశాను. కనుక అది ఇప్పుడు ఎంతో మార్పులు వచ్చాయి. పోతన గారి పద్యాలు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది మనకి.
కానీ వాటికి ఏమి తీసిపోని విధంగానే విశ్వనాథన్ గారి సాహిత్యం ఎప్పటికున్నది. ఇప్పటికీ 1000 పడగలు లాంటి నవలలు కూడా ఎన్నో ప్రచురణలకు నోచుకుంటున్నాయి. నూతనంగా ఎన్నో ముద్రణలు జరుగుతున్నాయి కనుక ఆదరించేవారు ఉంటూనే ఉన్నారు. 1000 పడగలు ఒక పక్కన అది నవల పరంగా తీసుకుంటే, కల్పవృక్షం ఒకటి పద్యకావ్య పరంగా, ఈ రెండు కూడా ఆయన మ్యాగ్నమ్ ఆపస్ రచనలుగా మనం భావించాలి కదా. అవునండి, రెండు అంతే. ఆ పద్యాలన్నీ మీరు ధారణ చేయటము, వాటన్ని ఉపాసించటము, అది మీకు ఆ మక్కువ మీకు స్వయంగా కలిగిందా, లేకపోతే నాన్నగారు ఎవరైనా పూర్వ ప్రభావం ఉందా? నాకే కలిగింది. అయితే నాకు సాహిత్యం మీద అభిరుచి, అవగాహన మాత్రం మా నాన్నగారి వల్ల ఏర్పడిందండి. వారు సంస్కృతాంధ్రాల్లో పండితులు. వారి వద్దే నేను ఇంటి వద్దే సంస్కృతం, తెలుగు నేర్చుకున్నాను. అందువల్ల ఒక మంచి పద్యం వినగానే ఆకర్షించే ఒక లక్షణం జీవుడికి ఉండడం చేత వాడికి ఆకర్షింపబడి అధ్యయనం చేయడం జరిగింది. ఇందాక అన్నారు కదా జీవుని వేదన అన్నారు కదా మీరు మా ప్రారంభంలో. విశ్వనాథ్ వాళ్ళ ఇంటికి ఆయన మీ 80s మీ చిన్న వయసులో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారట కదా, అది అవును. అదేంటి సార్ ఆ వృత్తాంతం? అంటే నేను డిగ్రీ ఎకనామిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి విజయవాడ వెళ్ళాలి, విశ్వనాథన్ చూడాలని అనుకున్నాను. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన ఉద్యోగం చేసుకునేవాడిని. తర్వాత మళ్ళీ చదువుకోవాలని చెప్పి బయలుదేరాను మళ్ళీ మా ఊరికి బరంపురం. బ్రేక్ ఇచ్చారా డిగ్రీకి? అంటే డిగ్రీ అయిపోయింది, ఇంకా పై చదువులు చదవాలని మా నాన్నగారు కూడా వెళ్ళి యూనివర్సిటీ జాయిన్ అవ్వడంతో నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఒక్కసారి విశ్వనాథన్ గారి ఇల్లు చూడాలి అని దిగిపోయాను. అక్కడ అది దిగిపోయి నేను పావన శాస్త్రి గారు ఉండేవారు అప్పుడు, వారి ఇంటికి వెళ్ళాను. అది వారి ఇల్లు చూసిన ఆనందం. అప్పుడు అచ్యుతదేవరాయలు గారు ఉన్నారు అక్కడ, కైక అనే నవల అప్పుడు రాస్తున్నారు. నన్ను అక్కడ 2 రోజుల నుంచి ఆయన చెప్తుంటే నేను రాశాను కూడా. అప్పుడు క్రమంగా అనుకోకుండా అక్కడ ఉద్యోగ ప్రయత్నం చేయడం, అక్కడ ఉద్యోగం దొరికి మరి చదువుకు వెళ్ళకుండా అక్కడ ఉండిపోయాను. విశ్వనాథ్ వారి ఇంట్లో చాలా కాలం ఉన్నారా మీరు? కొద్ది రోజులు ఉన్నానండి, అందుకే ఉండేవాడిని మేడ మీద. అంటే ఈ రచనలన్నీ కలిపి మిమ్మల్ని ప్రభావితం చేసినట్టుగా భావించాలా? అంతే అండి, విశ్వనాథన్ గారు అంటే ఒక గొప్ప అభిమానం. అది మీరు చెప్పినట్టు పూర్వకులందరి యొక్క స్వరూపం ఆయన, ముఖ్యంగా ఆయన ఐడియాలజీ, ఆయన సిద్ధాంతం, అది నాకు గొప్ప స్ఫూర్తినిచ్చిందండి. అంటే ఆయన ఛాందసంగా ఉన్నాడని ఎప్పుడు అనిపించలేదు మీకు? అది ఛాందసం అనుకుంటారు కానీ అది ధార్మికం, భారతీయం. అయితే ఆనాటి కాలంలో దీనికి వ్యతిరేక ధోరణి ఉండేది. వాళ్ళందరూ ముద్ర వేశారు ఛాందసం. కానీ అధునాతనంలో అధునాతనుడు కూడా ఆ కాలంలోనే అప్పుడు లేటెస్ట్గా విడిన హాలీవుడ్ సినిమాలు కూడా చూసేవారు. ఆ పాశ్చాత్యుల రచనా శిల్పం కూడా తన రచనలో చూపించేవారు. ఛాందసం అంటే సంపూర్ణమైన ధర్మం, శాస్త్రం, వాటి మీద ప్రమాణ బుద్ధి అనుకున్నది. ఆ భారతీయత పట్ల, వైదిక ధర్మం పట్ల అతను నిబద్ధతగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అవునండి. అది కొంతమందికి అది మింగుడు పడక ఛాందసంగా. ఒక విధంగా ఛాందస్ శబ్దం కూడా మంచిదే. ఛందస్సు అంటే వేదం అని అర్థం, ఛాందస్సం అంటే వేదధర్మం ప్రకారం ఉన్నారు అని. అది బాగుంది. మనం అందరం ఛాందస్సులం అయితే చాలా మంచిది. ఛందస్సు పరిజ్ఞానం. అవును. తర్వాత విశ్వనాథ కాకుండా మీరు తిలక్ గురించి చెప్పారు కదా. తిలక్లో మీరు మొదటగా మిమ్మల్ని తిలక్ మిమ్మల్ని ఆకర్షించారు? అమృతం కురిసిన రాత్రి అండి. వారు అందులో వచనంలోనే అద్భుతమైన కవిత్వాన్ని అందించారు. అంటే నాకు ప్రాచీన కవిత్వం గొప్పది, అధునాతం కాదు ఇలాంటి అభిప్రాయాలు లేవు. కవిత్వం ఎక్కడున్నా గొప్పది. ఒకప్పుడు సర్వేశ్వర గారు మాట అన్నారు, మల్లంపల్లి వారితో ఇంటర్వ్యూ చేశాను నేను ఒకసారి. చేసినప్పుడు ఒక మాట అన్నారు, కవిత్వానికి కాలం అవధి కానీ ప్రక్రియ అవధి కానీ ఉండదు. అధునాతనం, ప్రాచీనం మనం చేసుకునే విభాగం కానీ కవిత్వం ఒక ధార. అది ఆ వస్తువు వాక్యంలో కనబడ్డా, పద్యంలో కనబడ్డా, ఎక్కడ కనబడ్డా ఆస్వాదించవలసినదే. దాని సిద్ధాంతాలతో పనిలేదు, కాలానికి అతీతంగా, కాలానికి అతీతం. అందుకే అమృతం కురిసిన రాత్రిలో ఉన్నట్టు అభివ్యక్తి ఇవన్నీ చాలా, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకున్న ఆడపిల్లలు ఇలాంటి మంచి మంచి అభివ్యక్తులు ఉన్నాయి. తర్వాత ఒక ఆర్ద్రమైనటువంటి హృదయం ఆయనది, అది అమృతం కురిసిన రాత్రిలో కనబడుతుందండి. తర్వాత ఆయన మీరు ఇందాక అన్నట్టుగా విశ్వనాథ వారి అన్ని ప్రక్రియలు ఆయన ముట్టిందంతా బంగారం అయిందన్నారు. అయిందని అందరికీ తెలిసింది, లోక విదితం అది. శ్రీశ్రీ లాంటి వాడు కూడా ఆయన ఆకర్షణలో కొట్టుమిట్టాడారు. అయితే తిలక్ గారు తిలక్ గారుగానే వెంటనే అమృతం కురిసిన రాత్రి అంటారు. ఆయన రాసిన గొప్ప గొప్ప నవళ్ళు కూడా, ఆయన గొప్ప నవలాకారుడు కూడా కదా తిలక్ కథలు చదివాను మొత్తం, అవి కూడా చాలా బాగుంటాయి. అలా చలంగారి సాహిత్యం కూడా చదివాను, పఠ్యం, మ్యూజింగ్స్ మొదలైనటువంటివి చాలా బాగుంటుంది. నిష్కపటంగా మంచి ధారత ఆయన ఆవిష్కరిస్తారు. సిద్ధాంతం ఏదైనప్పటికీ కూడా రచనా శిల్పపరంగా చాలా గొప్పది. చలంగారి యొక్క ప్రతిభ ఎక్కడుందంటే ఆయన శిల్పంలో ఉంది, రచనా శిల్పం. అవును, అంటే ధారాశుద్ధి బంధురతగా వచనం సాగుతుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మీకు ఎప్పుడు పరిచయం అయ్యారు సార్? వ్యక్తిగా నాకు అది కవితాపరంగా నేను ఇందాక చెప్పినట్టు ఆ కాలేజ్ డేస్లోనే ప్రభావితం అయ్యాను. సినిమామయంగానే ఆయన ఇతర రచన కృష్ణపక్షం మొదలైన కూడా చదవడం జరిగింది. ఆయన రేడియో శ్రవ్యనాటికలు కూడా చాలా రచించారు, శర్మిష్ఠ మొదలైనటువంటివి. ఇంకా పుష్పలావికలు అని ఒక సంపుటి వచ్చింది వచనంలో, చాలా గొప్పగా ఉంటాయి. మా ఊళ్ళో వీధి అరుగు ఇలాంటివన్నీ చాలా గొప్పగా రచించారు. వచనం కూడా ఒక గేయంలాగా మధురంగా ఉంటుంది. నారాయణ రెడ్డి గారు అన్నట్టు అది పాట ఎంత మృదువుగా ఉండాలి, ఎంత తీయగా ఉండాలి చూపించారు.
విశ్వనాథ వారు కృష్ణశాస్త్రి గారి నుంచి ఒక మాట అంటారు, ఇక్షు సముద్రాన్ని వింటూ ఉంటాం, అది ఎక్కడో లేదు, కృష్ణశాస్త్రి గారి సాహిత్యమే అని అన్నారు. అంత మధురంగా ఉంటుంది. అది పద్యంలాగా కూడా అనిపిస్తుంది కదా ఆయన మాలో కవిత అయినా కానీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి. అవునండి, పద్యము పాట ఈ రెండు రిథమిక్ క్రియేషన్ ఆఫ్ బ్యూటీ అని కీట్స్ చెప్పినట్టు లయాత్మకమైన సృష్టి కనుక ఆ రెండిట్లోనే ఆ కవిత్వం చాలా చక్కగా పలుకుతుందండి. అంటే ఆ శ్రీనాథుడిలో కూడా ఆ లయ తూగు ఉంటుందంటారు కదా. అవును, సీసపద్యాలన్నీ. అదే అవునండి. సో వీళ్ళకి కూడా పూర్వ కవుల యొక్క ఆ భాషా సంస్కారం వీళ్ళకి కూడా అబ్బటం వల్ల మీరు ఇందాక అన్నట్టుగా వీళ్ళు వాళ్ళందరూ ప్రతిరూపాలు అయితే ఆధునిక యుగంలో ఇంకొక రూపాన్ని ఇంకొక రూపాన్ని తీసుకొచ్చి వాళ్ళ సాహిత్యపరమైన యజ్ఞం వాళ్ళు నిర్వర్తించారని చెప్పుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక కవి గొప్పవాడు కావాలంటే తన పూర్వకులు అందరూ అధ్యయనం చేసి వారిలో ఉన్న మంచిని గొప్ప లక్షణాలని తనదిగా చేసుకుంటే కానీ ఆయన మళ్ళీ నిలబడగల గొప్ప కవి కాలేడు అని జాషువా గారే చెప్తారు మనకి. ఎందుకంటే సంస్కృత సాహిత్యాన్ని మొత్తం చదివి కవిత్వం యొక్క సాహిత్యాన్ని చదివి ఇవన్నీ అయితేనే కవిత్వం రాయగలరని జాషువావే అంటారు. కవిగా మారబోయే ముందు ఇవన్నీ కంపల్సరిగా చదవాలి అని ఆయన ఒక రకంగా మనకు పాఠం బోధించినట్టు. అవునండి, ఆయన చదివే ఉంటారు కదా. అయ్యో, లేకపోతే ఆ పద్యరచన శిల్పం రాదు కదా. జాషువా కూడా మిమ్మల్ని ఆకర్షించారు. జాషువా కూడా ఆయన పద్యాలు చదివానండి, చాలా ఆకర్షించాను. మీరు కవిత్వ రచన అనేది ఎప్పుడు మీరు ప్రారంభించారు? కవిత్వ రచన అనేటువంటిది నేను ఆ కాలేజ్ డేస్ అంటారే దానికంటే ముందే ప్రారంభించాను నేను. అప్పుడు మంచి ఈ ఆధునిక కవిత్వం చదివిన ఆవేశంతో కొంచెం వచన కవిత్వాలు, గేయ కవిత్వాలు, ఈ ప్రకృతికి సంబంధించిన భావ కవిత్వం అంటూ కూడా రాసేవాడిని. అంటే అక్కడ దేవులపల్లి ప్రభావం ఉందంట. దేవులపల్లి ప్రభావం, శ్రీశ్రీ ప్రభావం, ఇలాంటి తిలక్ గారి ప్రభావంతో కూడా నేను కాలేజ్ డేస్లోనే ఇలాంటి కవిత్వాలు రాసేవాడిని నేను. అంటే ఆ ప్రభావం నా తర్వాత సినిమా రచనల్లో కూడా ఉన్నది. అండ్ మీ సినిమా రచనలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తిలక్ వీళ్ళందరి ప్రభావము, విశ్వనాథ యొక్క వైదిక ధర్మము, భారతీయత ఇవి కలిసిమెలిసి మీరు అనుకోకుండా మీరు అక్షరం పదం నిర్మాణం జరిగేటప్పుడు అవును సహజంగా వస్తే మనం చదివిన వాటి వాసనలు ఉంటాయి కదా, అవును, సంస్కారాలు వస్తే అభివ్యక్తులు. మీరు మొట్టమొదటి ఉద్యోగం చేసిన ఉద్యోగం స్వాతేనండి? అవునండి, మొట్టమొదటి ఉద్యోగం అదే. అది ఎలా మీరు చెప్పాను కదా ముందు, నేను హైదరాబాద్లో కూడా ఒక చిన్న పత్రికలు అప్పుడు చేసేవాడిని. అది కొద్ది నెలలే. తర్వాత వస్తూ పావన శాస్త్రి గారి ఇంటికి వచ్చినప్పుడు నేను ప్రయత్నించింది స్వాతి పత్రికలోనే. వెంటనే ఉద్యోగం దొరికింది. అది పేరెన్నెగ్గిన పత్రిక కనుక నాకు రచన మీద ఉన్న ఆసక్తితో అక్కడ స్థిరపడ్డాను. 7 ఏళ్ల పాటు పాత్రికేయుడిగా చేసేవాడు. అక్కడ ఏమేం చేసేవాళ్ళు సార్? అక్కడ స్వాతిలో మీరు సంపాదక వర్గాల్లో ఉండేవాడిని అండి. అటు మాసపత్రిక, ఇటు వారపత్రిక రెండింటినీ చూసుకునేవాడిని. అప్పుడు సాహిత్య పత్రిక, మాసపత్రికని తీర్చిదిద్దారు. ఆ సమయంలో నాకు మంచి ఇంటర్వ్యూలు అవి చేసే అవకాశం లభించింది. అప్పుడే నేను మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు, బేదవోలు రామబ్రహ్మం గారు, ఇంకా బాలాంతరు రజనీకాంతరావు గారు, ప్రసాద్ రాయకులపతి గారు, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసిన పుట్టపర్తి నారాయణాచార్యులు వాళ్ళ వద్దకు వెళ్ళి ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా లభించింది. ఈ సాహిత్యపరమైన ఆసక్తితో అనేక రచనలు కూడా చేయడం జరిగిందండి. తర్వాత అప్పుడే అన్ని రకాల పత్రికలు చూశాను నేను. అక్కడ పాత్రికేయుడిగా అక్కడ ఉండేటప్పుడు ప్రపంచంలో అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి వివిధ పత్రికలు, ఇంగ్లీష్ పత్రికలు ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఒక విధంగా ఒక అధ్యయనం చేస్తూ అక్కడ పనిచేసినట్టుగా మంచి అనుభవం కూడా వచ్చింది ఆ సమయంలో. అంటే మామూలుగా ఈ కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్ వాటిని కూడా మీరు అప్పుడు అధ్యయనం చేశారు? అవునండి, అవన్నీ చూసుకున్నాను. అలాగే మోడర్న్ ట్రెండ్స్ అన్ని అబ్జర్వ్ చేశాను. ఇప్పటికీ నాకు పొలిటికల్ నేపథ్యం, అది పాలన, ఈ విషయాలు బాగా ఆసక్తి. నా ప్రస్తుతం నడుపుతున్న పత్రికలు కూడా వీటి గురించి సంపాదకీయాలు రాస్తూ ఉంటాను. పాటలు కూడా అప్పుడే రాసేవాళ్ళం? మీరు అప్పుడే ప్రారంభించారు? నేను పాటలు రాసుకునేవాడిని, పత్రికల్లో ఉన్నప్పుడు కూడా రాశాను. ఆ సమయంలో నాకు సినిమా వైపు కొంచెం, అందరూ మహానుభావులు ఉన్న రంగం కదా, కానీ సాహిత్యానికి చాలా మంచి ఆదరణ జరుగుతుంది. ప్రయత్నిస్తే అదృష్టవశాత్తు ఆధారం దొరికింది. అక్కడి నుంచి నేను సినిమా రంగంలో ప్రవేశించాను. అదే అంటే మొట్టమొదటిగా మీరు ఎవరు మీకు అవకాశం ఇచ్చారు సార్? సినిమా రంగంలో నేను ప్రయత్నించినప్పుడు సంగీత దర్శకులు కోటి గారు ఉన్నారండి. ఆ కోటి గారిని కలిసి నేను రచించిన కొన్ని రచనలు చూపించాను. ఆ సమయంలో ఒక చిత్రమైన విషయం ఏంటంటే, అప్పటికి నేను శివుడి మీద చాలా పాటలు రాశాను. బాల్యం నుంచి శివభక్తి, మా నాన్నగారి వల్ల ఏర్పడిన సంస్కారం, ఇదిగో నేను చెప్పినట్టు ప్రాచీన సాహిత్యం ఇచ్చినటువంటి సంస్కారం చేత అనేక గీతాలు రాశాను. అప్పుడు సుమారు 1000 దాకా రచించాను అప్పటికే. అయితే ఆ సమయంలో నేను సినిమా రంగం కోసం, సినిమా రంగంలో భక్తి గీతాలు రాయడానికి రాము, సినిమా పాటలు రాయడానికి వచ్చాను. వచ్చినప్పుడు ఆ సమయంలో పెదరాయుడు సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అప్పుడు రవిరాజ్ చెప్పిన సెట్ డైరెక్టర్ గారు అక్కడ ఉన్నారు. కోటి గారు వారిని పరిచయం చేశారు. పరిచయం చేస్తే ఆయన ట్యూన్ ఒకటి ఇచ్చి దీనికి రాయి అన్నారు. ఆ ట్యూన్ ఇంత చూస్తే శివుడి మీద జాతర గీతం. నేను అది ఆశ్చర్యపోయాను. నేను మీకు ఈజీ అయింది. ఇలాంటప్పుడు అనిపిస్తుంది మన వెనకాల దైవికమైన ప్రేరణలు ఉంటాయని. ఆ పాట రాశానండి.
ఆ పాట రాసిన తర్వాత మర్రోజు ఆ పాట వాళ్ళు ఓకే చేసుకున్నారు. అది ఆశ్చర్యం. అది రాస్తూ ఉంటేగానే అప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు దర్శకులు ఉన్నారు, వారిని కూడా పరిచయం చేశారు. వారి సినిమాకు ఒక పాట రాశాను. ఏకకాలంలో 2 పాటలు రాయడం జరిగింది. ఆ పాట ఏంటి సార్? ఫస్ట్ పాట ఏది, రెండోది ఏంటి? అరవం హరవ ఏది కదా ఫస్ట్? అది మొదటిది ఢమ 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 గుండె ఢమరకం మ్రోగే అనేది ఆయనకి ఇద్దరిని సినిమా, అది ఈవీవి సత్యనారాయణ గారు. దాంట్లో నేను అందాలమ్మ అందాలు అని ఒక డ్యూయట్ సాంగ్ రాశాను. అది అవగానే వెంటనే నాకు పెళ్లి సందడిలో వారు కీరవాణి సంగీత దర్శకత్వంలో రాఘవేంద్ర గారు అవకాశం ఇచ్చారు, పిలిచారు, ఆయన రాశారు. అది కూడా వరుసగా కొద్ది కాలం గ్యాప్లో 5 సినిమాల్లో పాటలు ఒక్కొక్క. అది ఏ పాట సార్? అది పెడుతుంది నవమన్మథుడా అతి సుందరుడా అని. అలాగే శుభాకాంక్షల సినిమా అప్పుడే వచ్చినవి. చిత్రం ఏంటంటే ఇవన్నీ పెద్ద హిట్ ఆ రోజు. సినిమా రంగంలో విజయమే కదా ప్రధానం. దాంతో నాకు సినిమా రంగంలో ఒక స్థానం లభించింది అదృష్టవశాత్తు. అక్కడ స్థిరపడ్డాను. 7 ఏళ్ళ పాటు అక్కడే అదే వృత్తిగా ఉన్నాను. చెన్నై వెళ్ళారు. చెన్నై. మరి ఎందుకు సినిమా స్వాతిని ఎందుకు వదలాల్సి వచ్చింది? అంటే తర్వాత సినిమా రంగాన్ని ఎందుకు వదలాల్సి? ఈ అవకాశం ఎప్పుడు దొరికిందో ఇక్కడికి వచ్చేసాను సినిమా రంగంలో. అయితే సినిమా రంగంలో నేను అనుకున్న దానికి తృప్తిగా నేను రచించలేదని చెప్పాలి. నేను ఎంతో చక్కటి పాటలు రాయన వెళ్ళినా, రాసిన మంచి పాటలు రాసినప్పటికి కూడా నాకు సంపూర్ణ సంతృప్తి అనేది లేదు. కొన్ని పాటలు మాత్రం అలా విజయవంతంగా అయ్యే నిలబడ్డాయి సాహిత్యపరంగా కూడా. అంతేకాదు ఆ పాటలు ఒక్కొక్కసారి కొన్ని పాటలు అయితే ఆత్రేయ అవార్డు వరకు కూడా వెళ్ళాయి. వాళ్ళ తర్వాత నేను వివరించింది ఏంటంటే సినిమాలు అనువాద చిత్రాలు కావడంతో పాటకు కూడా వాళ్ళు కన్సిడర్ చేయలేదని చెప్పారు. ఏమైనా మంచి పాటలు, సాహిత్య విలువలు ఉన్న పాటలు కూడా కొన్ని రాయగలిగాను నేను. కానీ నాకు మానసికంగా ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక సంస్కారం మన పూర్వవాంగ్మయంపై ఉన్నటువంటి ప్రేమ, అంటే వాల్మీకి, వ్యాసుడు, అంటే సంస్కృత గ్రంథాలు కూడా చదువుకున్నాను మా నాన్నగారి దగ్గర కనుక. మూల గ్రంథాలు చదువుకున్నాను, అలాగే తెలుగు ఎలాగో చదువుకున్నాను. వాటి మీద ఉన్న అభిమానంతో 4 మంచి మాటలు చెప్పాలి అనిపించేది. ఆ సమయంలోనే మద్రాసులో ఉండగానే ఒకసారి ఒకరు వచ్చి నన్ను రామాయణం చెప్పమని కోరుకున్నాను. అది మొట్టమొదట పెద్ద సాహసమే. అంటే నేను విజయవాడలో ఉద్యోగంలో చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేవాడిని, కానీ రామాయణం మీద ఫుల్ లెంగ్త్లో ప్రవచనం అనేది జరిగింది మద్రాసులో. అది జరిగినప్పుడు అది ఎవరు అవకాశం ఇచ్చారు? అక్కడ సీతారామ కళ్యాణం తెలుగు వాళ్ళు చేసేవారు ప్రతి ఏడాది. అనేక మంది పండితులు పిలిపించేవాడు ఆయన. ఒకసారి నాకు అవకాశం ఇచ్చారు, అది జరిగింది. తర్వాత అనుకోకుండా ఒక వేద సభలో ఒక పెద్ద ఆయన రావాల్సింది, ఆయన రాలేదు కనుక అప్పటికప్పుడు ఎవరో చెప్పాల్సి వచ్చి నన్ను పిలిచారు. నేను రుద్ర నమ్మక మంత్రాల మీద భాష్యం ప్రవచనం చేశాను. అది విని ఆయన రామాయణం చెప్పమని నన్ను కోరుకున్నారు. ఆ రామాయణం చెప్పిన తర్వాత నాకు అక్కడ తరచూ అనేక మంది ప్రవచనాలకు పిలవడం, దానికి బాపు గారు, రమణ గారు కూడా ప్రవచనాలకు వచ్చారు. వచ్చినప్పుడు బాపు గారు అప్పుడు అలాగే సినిమాల పాటలు రాస్తున్నాను కనుక భాగవతం ఈటీవీలో చేసినప్పుడు నన్ను పిలిచారు. అప్పటి నుంచి నా చేతే అన్ని పాటలు రాయించారు. కృష్ణ రాసలీల, కృష్ణ జన్మఖండం, రామాయణం, భాగవతంలో రామాయణంలో కొన్ని ఘట్టాలు నా చేత రాయించినప్పుడు చర్చ చేసుకునేవాళ్ళు. నేను మూల గ్రంథాలు ఏముందో చెప్తుంటే ఆయన ఆనందించారు. గొప్ప సంస్కారవంతులు కదా వాళ్ళు. ఆ మాట వాళ్ళు ఈటీవీ వాళ్ళకి చెప్పారు. అది చెప్పడంతో ఈటీవీ వాళ్ళు నన్ను వచ్చి ఏదైనా ప్రవచనం చెప్తారని అడిగారు. అలాగ నేను టీవీలో ప్రవచనం వచ్చింది. తాను ముందే జమినీ టీవీలో అప్పట్లో అవి 2 ఉండేవి. శివానంద లహరిపై ప్రవచనం ఒక ఆయన కోరుకున్నారు, ఇవి విని నా చేతి చెప్పించాలి. అది 52 వారాలు వచ్చింది. ఆ రోజుల్లో బాగా ప్రజల్లోకి ఓడిపోయాయి. దానితో ప్రవచనానికి అందరూ పిలిచేవారు నన్ను. నాకు ఇది ఎక్కువ ప్రీతి అయిపోయింది కాబట్టి నేను సినిమా రంగాన్ని అలాగా పక్కన పెట్టి వదిలేసి వీటిల్లో వచ్చేసాను. ఇది మనస్సుకు కూడా తృప్తిగా ఉంది. అంటే స్వాతిపత్రికలో ఉన్నప్పుడు సినిమా రంగం ఆకర్షణతోటి దాన్ని వదిలేశారు. సినిమా రంగంలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రవచనాలు అవి చెప్పే దానికి దగ్గర అవ్వటం వల్ల దాన్ని వదిలేశారు. తర్వాత పర్మనెంట్గా ఇంకా దైవికమైన వాతావరణంతోనే పూర్తిగా మీరు. అంటే నా మొట్టమొదటి నుంచి ప్రధాన జీవితం మాత్రం ఆధ్యాత్మిక జీవితమేనండి. అంటే సాహిత్యం రాసిన, సినిమాల్లో ఉన్న నా జీవన శైలి మాత్రం ఒక అనుష్ఠానం, అధ్యయనం, ఇవి భగవద్భావన, తత్వచింతన. మన వేదాంతం కూడా చదువుకున్నాను నాన్నగారి దగ్గర. అందువల్ల మన ఉపనిషద్వాంగ్మయం, ప్రస్థానత్రయం అన్నీ నాకు ప్రీతి. శంకర వాంగ్మయం నాకు చాలా ఇష్టం కనుక వాటి మీద ఉన్న అభిమానంతో అవి బాగా తీరుతున్నాయి ఈ రంగంలోని. ప్రవచన రంగంలో చాలా కాలం క్రితం వచ్చాను. అప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పటికీ అప్పటికే మీరు పూర్వరంగం అంతా కూడా ఒక పక్క ఆధునిక సాహిత్యము, ఇంకో పక్క సంప్రదాయ సాహిత్యము, ఇంకో పక్క మీద ఉన్నట్టుగా అద్వైతము, తర్కము, మంత్రశాస్త్రాలు, మంత్రోపాసన ఇవన్నీ కూడా నిరంతరం అధ్యయనం చేసి ఉన్నారు అప్పటికే. అవునండి, అది నాకు వ్యక్తిగతమైన అభిరుచితో నేను అవన్నీ అధ్యయనం చేశానండి. అది నా ప్రధాన జీవన స్రోతస్సు అవుతుంది అనుకోలేదు నేను.
కానీ భగవత్ సంకల్పం చేత నాకు ఏది ఇష్టమో ఏది నా జీవితమో అదే ఇప్పుడు సంపూర్ణంగా అక్కడి నుంచి తిరిగిపోయింది మొత్తం. అంటే మీ తొలి గురువు నాన్నగారు అని చెప్పాలా? మా నాన్నగారు నాకు తొలి గురువు, ఈ విద్యకి ప్రధాన గురువు ఆయనే, ప్రథమ గురువు ఆయనే. ఎందుకంటే భాష కానీ సాహిత్యం కానీ వేదాంతం కానీ మొత్తం వారి దగ్గరే చదువుకోవడం జరిగిందండి. గురువు శిష్య సంబంధంలోనే చదువుకున్నాను అది. అంటే ఇటువంటి మీకు ఈ ఆలోచన ధోరణి, తర్వాత ఈ సంస్కారము, తర్వాత మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన అధ్యాపనం, అభ్యాసనము, ఇటువంటి వాతావరణంలో మీరు ఏ ఓరియంటల్ బ్యాక్గ్రౌండ్ చదువుకోకుండా ఎకనామిక్స్ ఎందుకు తీసుకున్నారు? అదే అప్పటి మేము ఉన్న ఊళ్ళో కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కానీ సంస్కృతం ఇవి చదువుకుని రాణించగలరు అనే అభిప్రాయం ఉండేది కాదు. పైగా వాటిపై అంత ఆదరణ ఉండేది కాదు. అందుకే అధునాతన విద్యలో చదువుకో, వీటి వల్లనే బాగుంటుంది భవిష్యత్తు అని పెద్దలు కూడా అనడం జరిగింది. అందుకే ఇటు నేను వచ్చాను. కానీ తర్వాత ఇదేనా ప్రధానమైంది ఇక్కడ. ఇది నేను ముందు ఊహించుంటే అలాగే ఓరియంటల్ చదువుకునేవాడినేమో. అది ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? చిన్న వెలితి అనిపిస్తుంటుందండి. ఏదో కొంత వెలితిపోయింది. సంస్కృత భారత పరీక్షలు చదువుకుని భాషల సంస్కృతం రచన చేయడం, సంస్కృతం అధ్యయనం చేయడం వచ్చింది కనుక కొంత తృప్తి ఉంది. కానీ దాని విధంగా ఒక ప్రామాణికమైన యోగ్యతా పత్రాలు లేవే అని కొంత వెలితి ఎప్పుడు ఉంది. అది డిగ్రీలు లేని పాండిత్యము వన్యకురానంటే పాడు కాలాన్ని పుట్టానంటగా. అది అయితే మీరు సంస్కృత అధ్యయనం ఎలా చేశారు సార్? అది ఎలా జరిగింది? అది పద్ధతిగా నాన్నగారి దగ్గర నేర్చుకున్నానండి. అంటే మా నాన్నగారు సంస్కృతం నేర్పేవారు అధ్యాపకులుగా ఉంటూ. వారు ఆ విద్యార్థులతో పాటు నేను ఉండి నేర్చుకునేవాడిని. అది అలా పెంచుకుంటూ వెళ్ళారా మీ అధ్యయనం? అవునండి. అంటే డిగ్రీలుగా కాలేజీలో చదవలేదు, కానీ ఇంట్లో ఇంటి విద్యగా అధ్యయనం చేశాను. ఎందుకంటే మా నాన్నగారు, మా తాతగారు, ముత్తాతగారు అందరూ సంస్కృత పండితులే. తొలి రచనగా మీరు అనేక రచనలు, చాలా రచనలు చేశారు. కవిత్వము పొంగి పొరలుతుంటుంది, తర్వాత భక్తి ఎలాగో ఉంటుంది. మీకు మీ హృదయానికి బాగా అత్తుకున్న తొలి రచన దేనిగా చెప్పాలి? అంటే నేను మొట్టమొదటి బాల్యంలోనే ముందు వెంకటేశ్వర వచనములని పెత్తిరుమలాచార్య వారి చదివి తెలుగులో అలా రాయాలనిపించి మహేశ్వర వచనాలను రాశాను. అప్పుడు ఇంకా నేను కాలేజ్ కూడా స్కూల్ డేస్లోని. అవి ఆ రోజుల్లో ఒక చిన్న పత్రిక చూసే పత్రిక పంపాను. వారు దాన్ని సీరియల్గా వేశారు. ఆ సమయంలో అన్నమయ్య ప్రభావంతో శివునిపై నేను శివకీర్తనలు రాయడం మొదలుపెట్టాను. ఆ శివకీర్తనలు అప్పట్లోనే నేను కాలేజ్ డేస్లోనే శ్రీశైల ప్రభు పత్రిక పంపాను. వారు అవి సీరియల్గా వేశారు కొన్నాళ్ళు. అలాగే ప్రోత్సాహం రాగా నాకు ఇంకా ఉత్సాహం కలిగి రాశాను. తర్వాత అప్పుడప్పుడు ఆధునిక భావాలతో ఇవి రాసినవి ఉన్నాయి. అవి నాకు పెద్ద గుర్తులో లేవు, కానీ ప్రాణం పెట్టి రాసుకునే శివ సంబంధమైనవి మాత్రం. అంటే మీ మానసిక ప్రయాణం అక్కడ లేదు? అక్కడ లేదు. అది తర్వాత నేను రామాయణ రహస్యాలు చెప్తూ పద్యాలు రాయాలని నేను రామచంద్ర ప్రభు అని ఒక్కొక్క పద్యం రాసి అందులో రామాయణం యొక్క రహస్యాలు అందులో చూడవలసిన కోణాలు నాకు అనిపించింది. అందులో రాసుకుని వాటికి మళ్ళీ తర్వాత నేనే భాష్యం రాసి వచనంలో తీసుకొచ్చాను. ఇంకా మా నాన్నగారు ఒకసారి అన్నారు, నీలకంఠేశ్వరాన్ని మొక్కటంతో శివుడిపైన పద్యాలు రాజు, అది నీకు జన్మకి సార్థకతనిస్తుంది అన్నారు. ఇది బాగుందని నీలకంఠేశ్వరాన్ని మొక్కటంతో కేవలం శివుడి కంఠాన్ని బేస్ చేసుకుంటూ నేను ఒక 110 పద్యాలు రాశాను. ఆయన కంఠంలో విషయాన్ని దాచుకున్నాడు కదా ఆయన. ఆ కంఠాన్ని ఆధారం చేసుకుంటూ అనేక రకాల భావాలతో, అంటే కారుణ్యం అందులో కనబడుతుంది. జగత్తును రక్షించడం అనేది కదా అందులో కనబడుతున్నది. ఎంతో ఉన్న హలాహలానలము నింతే చిట్టి నేరేడుగా వింతం దాలిచి మృంగినట్టు పలు విన్నానివే నీవు ఆ కొంతన్ మాయము చేయకే గళమునను కూర్చుండగా చేసితో భ్రాంతిన్ బాపు అభీతి చిహ్నమిది ఔరా నీలకంఠేశ్వర. దూర్జటి ప్రభావం ఏమైనా ఉందా? అది ఉందండి. దూర్జటి విశ్వనాథ వారి విశ్వేశ్వర శతకం వీడి ప్రభావం కూడా నాకు ఉన్నది. అయితే ఈ పద్యాలు నేను రాస్తున్న దశలోనే అప్పుడు నాకు మంచి అవకాశం ఏంటంటే గుంటూరులో సాహిత్య సభ జరిగింది. అప్పుడే సినిమా రంగంలోకి వెళ్ళిన తొలి దశలో అప్పుడు నన్ను పిలిచారు ఇతర కవులతో పాటు. అయితే కులపతి గారు ఉన్నారు కదా అని ఉత్సాహంతో నేను పద్య కవిత్వం చదివాను. నీలకంఠేశ్వర కొన్ని పద్యాలు, రామచంద్ర ప్రభు కొన్ని చెప్పాను. ఆయన చాలా ఆనందించి నన్ను ఆశీర్వదించారు. దానితో ఈ పద్యాలు వారికి సంతోషం కలిగి ఆ శైలిని చూసి ఆ సభలోనే ఆయన అభినందించడం కాకుండా వ్యక్తిగతంగా కూడా నన్ను పిలిచి మాట్లాడారు. శ్రీమత్ శబ్ద మహాబ్ధిమంతన కళాశీలుండన వేళ ఈశా మున్ముందునే కాదు కట్టకడపన్ సాధించు నా వాంగ్మయ ప్రామాణ్యంపు ఫలమ్ములన్నయున్ నీ పాదాలపై నుంచెదన్ సీమాశూన్య కృపా మహత్వ నిపుణ శ్రీ నీలకంఠేశ్వర. శ్రీమత్ దాంట్లో కూడా దుర్జటి పద్యం దాంతో మొదలవుతుంది. అవును, అంటే మన శతకవాంగ్మయంతో శ్రీకారంతో ప్రారంభించిన సంప్రదాయం శ్రీ విద్యుత్ కలితాజవంజవ. అవును, దుర్జటిది అలా రచించారు ఆయన. సో మీకు శ్రీనాథుడు తగలలేదా? మీకు శ్రీనాథుడు నాకు మహా ఇష్టమైనటువంటి కవి అండి. శ్రీనాథుడు కవిత్వం ప్రాచీన కవుల్లో శ్రీనాథుడు నాకు అత్యంత ప్రీతి. ఆయన పద్య విన్యాసం, భావం, అనీశ్వరార్చన కళాశీలత,
ఇవి నాకు చాలా ప్రీతి. అందులో నేను శృంగారనిషధం ఇవన్నీ చదివాను, హరవిలాసం. కాశీఖండ నాకు చాలా చిన్నప్పటి నుంచి చదువుకునేవాడిని. ఆ కాశీఖండం వచనం కానీ పద్యం కానీ పండినతనం ప్రౌఢత్వం గొప్పగా కనబడుతుంది. అదే కాశీఖండ అయిపోయిండం అంటారు కదా. అవును, అసలు సంస్కృతం కూడా ఆయనదే అని కూడా ఒక వాదన ఉంది. సంస్కృతం వ్యాసకృతం అండి. ఎందుకంటే మన తెలుగు వారికి తెలియని కాశీఖండం ఉత్తరాదిలో వాళ్ళందరూ కూడా చదువుతూ ఉంటారు కదా. 12,000 శ్లోకాల గ్రంథం స్కంద పురాణంలో కాశీఖండం ఒకటి. ఆ పరిచయం శ్రీనాథుడు ఇస్తాడు, స్కంద పురాణ సంహితకు ఖండము లేవది అంటూ. అందులోనూ ఒకటి మన కాశీఖండం. కానీ శ్రీనాథుడు కాశీఖండం ఎంత గొప్పగా రచించారంటే, బహుశా కాశీలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉండే కారణం విశ్వనాథుడికి శ్రీనాథుడి కవిత్వం నచ్చి తెలుగు వాడిని చేరదీసాడు అనిపిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కలపురుషం ద్వారా రామాయణ పాత్రలన్నీ వాతావరణం తెలుగుదనం చేసినట్టుగా వారణాసిని తెలుగుమయం చేసేసి. అవునండి. అంటే వారణాసి గురించి అనేక మంది పూర్వులు వర్ణించినప్పుడు పురాణాల్లోనూ కావ్యాల్లో వర్ణించిన కాళిదాసాదులు వర్ణించినప్పటికీ కూడా శ్రీనాథుడు వర్ణించిన తీరులో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు సార్? శ్రీనాథుడు ఒకవైపు కవిత్వం మరియు భక్తి, ఈ రెండు కలిపి కాశీఖండాన్ని అనువదించడం ఆయన యొక్క గొప్ప విషయం. అది ఎవరు తెలుగులో చేయలేదు. కాశీఖండం సంస్కృతంలోనే అసలు అయ్యప్పిండం అనే మాట శ్రీనాథుడు పుస్తకం చూసి చెప్పుండరు, సంస్కృత గ్రంథం చూసి చెప్పుంటారనిపిస్తుంది. అయ్యప్పిండమే అది, ఆర్యవాక్ అది. ఎందుకంటే వ్యాసుడి శైలి కాశీఖండంలో ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ తాత్విక చింతన చాలా ఉంటుంది కాశీఖండంలో విశేషించి, పైగా అనేక పురాణముల సారంలా కనబడుతుంది. అలాంటి గ్రంథాన్ని ఆయన తెలుగు ప్రబంధంగా తీసుకురావడం చిన్న విషయం కాదు. ఎందుకంటే మూలం కూడా నేను చదివాను కనుక శ్రీనాథుడికి చేతులకి దండం పెట్టాలనిపించింది. అంత అద్భుతంగా కావ్య రూపం తీసుకొచ్చాడు. అంటే మీ తులనాత్మకంగా మీకు ఏమనిపించింది సార్ దానికి దీనికి? మూలం యొక్క హృదయం దెబ్బతినకుండా ఎక్కడ క్లుప్తంగా తీసుకోవాలి, ఎక్కడ విస్తారపరచాలో అని చూపించి చక్కగా రచించారు అంతా కూడా. అంటే మన వ్యాస భారతాన్ని కవిత్రయం చేసినట్టుగా అనుకోవాలా? అలాగే అనుకోవాలి. అయితే కొన్ని విషయాలు ఆయన వదిలిపెట్టారు. పురాణ శైలిలో రచించలేదు, ఆయన కావ్య శైలిలో రచించారు కనుక కావ్యానికి అనుగుణమైన పద్ధతులు స్వీకరించారు. రసవత్తరంగా సన్నివేశాన్ని పండించారు. ఇప్పుడు శృంగారనిషధం కూడా శ్రీహర్షుడి నుంచి తీసుకున్నారు కదా. సో దాన్ని మీరు అలాగే తులనాత్మకంగా మీరు చదివారు? చూశానండి. శ్రీహర్షుడిది ఇద్దరికి ఒక కామన్ సామాన్యాంశం ఏంటంటే ఇద్దరు చింతామణి సరస్వతి ఉపాసకులు. బహుశా ఆ ఉపాసన బలం చేతనే శ్రీహర్షుడు చింతామణి సరస్వతి ఉపాసకుడు. అందుకే నైషధం విద్వద్ ఔషధం అంటారు కదా, అది ఆయన గ్రంథం బట్టి వచ్చినటువంటిది. శ్రీనాథుడు కూడా చింతామణి, ఆయన చింతామణి సరస్వతి ఉపాసకుడు తెలుస్తుంది మనకి. ఎందుకంటే అందులో సరస్వతి శ్లోక వర్ణంలో అట్లా కనబడుతుంటుంది, లేకపోతే అంత సిద్ధ కవిత్వం ఎక్కడొస్తుంది. అలాగే శృంగార నైషధాన్ని పేరు పెట్టారు, కానీ చాలా ఉదాత్తమైనటువంటి శృంగారమే రచించారు శ్రీనాథుడు. చాలామందికి తెలియదు ఆ విషయం, కానీ ఉదాత్తంగా రచించారు, అద్భుతంగా చేశారు. శ్రీనాథుడు శృంగారి అనే ఒక అపప్రద దాని విమర్శ లోకంలో ఉంది కదా, ఆయన వర్ణనల్లో ఉన్న దీనివల్ల దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అది మీరు అన్నారు అపప్రదే, అది నిజంగా. ఎందుకంటే శ్రీనాథుడు కవిత్వం చదివితే మాత్రం ఉదాత్తమైనటువంటి కావ్యస్థాయిలో ఉన్న శృంగారం ఉన్నది. అది శ్రీహర్షుడు ఎంత చేశాడో దానికంటే క్లుప్తంగానే చేశాడు ఆయన, అంత స్థాయిలో కూడా చేయలేదు, చాలా ఉదాత్తంగా చేశాడు. అయితే ఆయన శృంగారపరంగా వర్ణన చేస్తారు అనేటువంటిది లోకంలో ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆయన కవిత్వం చదివితే మాత్రం అలాంటివి ఎక్కడా కనబడవు. ఏ కవిత్వం చూసిన హరవిలాసంలో కానీ ఎక్కడ కూడా కనబడవు అలాంటివి. ఇంకా చెప్పాలంటే అవయవాదుల వర్ణ శృంగార వర్ణంలో పోతన గారు ఎక్కువ చేశారు శ్రీనాథుడి గంట. భాగవతం మీరు పరిశీలిస్తే మూలం భాగవతం చూసుకుని కానీ చూస్తే మూలంలో లేనివి కూడా ఆయన కొన్ని తీసుకొచ్చి చేశారు అక్కడ, కానీ శ్రీనాథుడిలో అది కనబడదు. అంటే ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా భోగభాగ్యాలు అనుభవించటము, తను అలా అద్భుతంగా అలంకరించుకోవటము, ఒక రకమైన ఈ జీవనం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది అనాలా? అది కొంతమేరకు జనప్రతీతలు కొన్ని కల్పనలు కూడా ఉంటాయండి, అవి ప్రామాణిక గాథలు అని చెప్పడానికి లేదు. అదే ఈ విషయంలో ఆ రోజుల్లోనే మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొర్లపాటి శ్రీరామూర్తి గారు చాలా పరిశోధన చేసి శ్రీనాథుడి గురించి గొప్పగా రచించారు ఆయన. అది కేవలం ఇప్పుడు పోతన గారు శ్రీనాథుడు బాబా బావమరుదులు అనడం ఇవన్నీ కల్పనలు, దాన్ని పెట్టేశారు, తీసుకుని అలా తీసుకొచ్చేశారు. ఈయనేమో భాగవతోత్తముడని, ఆయనేమో లౌకికంగా ఉన్నటువంటి వాడని ఇలాగ తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు ప్రామాణికత లేదు. భగవద్భక్తిలో శ్రీనాథుడు పోతన ఒకే స్థాయికి చెందినవారని నా అభిప్రాయం, వైరాగ్యంలో కానీ అన్నింటిలోనూ కూడా. అయితే ఆయనకు రాజాశ్రయం దొరికింది. ఆ రాజులు కూడా ఈయన రాజులను ఆశ్రయించారనికంటే రాజులు ఈయన్ని ఆశ్రయించారు. ఎందుకంటే అవతారికలు మనం చదివినట్లయితే వారిని ప్రార్థించి, అప్పుడు రాజుల సంస్కారం కృష్ణదేవరాయలాగానే సత్కృతి ఉంటే సత్కీర్తి లభిస్తుంది, సద్గతులు లభిస్తాయి, కాబట్టి మా పేరును నువ్వు సత్కృతిని రచించు అని శ్రీనాథుడు వాళ్ళు
అని అభ్యర్థించినట్లు అప్పుడు ఆయన రచించినట్లు కనబడుతుంది మనకి. సో ఈయన ఎవరి కోసం వెంపర్లాడలేదు, ఎక్కడా లేదు. వాళ్ళే ఈయన అడిగారు. వాళ్ళ సుకీర్తి కోసం, సత్కీర్తి కోసం ఆ కాలపు రాజులు ప్రభువులు ఈయన కోరగా ఆయనకు నరాంకితం చేసి, పైగా సత్కవిత్వాన్ని పాండిత్యాన్ని గౌరవించే సంస్కారం ఉన్న రాజులు కనుక ఈయనకి కనకాభిషేకాలు చేశారు, బిరుదములు ఇచ్చారు. ఈయన పాండిత్య ప్రతిభ మామూలు కాదు కదా. ఎందుకంటే శ్రీనాథుడు కేవలం కవి మాత్రమే కాకుండా గొప్ప శాస్త్రవేత్త. అందుకే డిండిం భట్టు మొదలైన వారిని ఓడించారంటే శాస్త్రబలంతో ఓడించినటువంటి వాడు ఆయన. అందుకే ఆయనకు అటువంటి సత్కారాలు కూడా లభించాయి. అంటే ఆయన వైభవము వైరాగ్యము రెండింటిని అనుభవించిన వ్యక్తిగా చెప్పాలి కదా. అంటే వైభవం అనేది ప్రారంభం బట్టి వస్తుంది. యోగం సుఖం కానీ, దుఃఖం కానీ, సంపద కానీ, దరిద్రం కానీ. కానీ వాళ్ళ హృదయం మాత్రం వైరాగ్యంతోనే ఉంటుంది, అంత సంపదలో ఉన్నా. అంటే పోతన గారిని శ్రీనాథుడు వచ్చేసరికి ఆయన్ని వైభవము తర్వాత ఇటువంటి ఒక రకమైన ఒక రాజసమైన జీవితం గడిపిన వ్యక్తిగా చూస్తారు. పోతన గారు వచ్చేసరికి కంప్లీట్గా ఆయన పరమ భక్తాగ్రగణిగా భాగవతోత్తముడిగా చూస్తారు కదా. అందులో సందేహం లేదు. మీ ఆలోచన విధానానికి, మీ జీవన విధానానికి, మీ తత్వాన్ని గమనిస్తే మీకు ఎక్కువ పోతన కరెక్ట్ అవ్వాలి కదా యాక్చువల్గా. అందులో సందేహం లేదు. పోతన గారు జీవనశైలి, పోతన గారి సిద్ధాంతం, భాగవత తత్వం అది నా ప్రధానం. కానీ కవితా శైలి, భక్తి ఈ విషయంలో శ్రీనాథుడు కూడా తీసిపోడు అని అంటున్నాను తప్ప, ఇటు త్యాగరాజ స్వామి వారు అక్కడ సంగీత రంగంలో లేదా వాగ్గేయకారులుగా, ఇటు పద్యకవిగా పోతన గారు ఉభయలు కూడా నాకు ప్రధానమైన ఆదర్శం అండి. సరే, పోతనని కూడా ఒక మహాకవిత్వాన్ని సృష్టించాడు, పరమభక్తుడు మహాకవిత్వాన్ని సృష్టించాడు. కానీ దాని ఒక పురాణ పక్కీలోనూ ఒక ఇదిలో చెప్పటం వల్ల ఆయనలోని ఆ కవిత్వపు రసము సరిగ్గా లోకానికి అందలేదని కూడా అంటుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అలా లేదండి. ఎందుకంటే వాళ్ళు మూల గ్రంథం చేత ప్రభావితులై వాళ్ళు అనుభవించి రచించారు తప్ప అనువదించి రచించారు. నేను జనం అంటున్నాను. అది అందువల్ల వాళ్ళు ఏమవుతుందంటే ఆ కవితారసం పురాణాలు ఉన్నదే తీసుకురాకుండా వీరిదైన కల్పన, వీరిదైన భావం అంటే ఆలంబనం ఒక గాథ అయిందే తప్ప కవితాభివ్యక్తి కానీ భావుకత కానీ వీరిదంటూ ఒకటి ఉన్నది. కేవలం అనువాద కవులు కాదు వీళ్ళు, వీళ్ళ అనుభూతి కవులు. అందుకోసం వారిదిగానే కనబడుతుంది మనకి. అందుకే పోతన గారి శైలి విన్యాసం ఇవి మనకి చదివేటప్పుడు వ్యాస భాగవతం మనకు గుర్తురాదు, అది వారిదే అనిపిస్తుంది. ఆ విషయంలో మనకి పోతన గారి భాగవతం సాటి లేనటువంటి గ్రంథమే. మీకు ఇష్టమైన కవులు చెప్పమంటే అడ్డర్లో ఎవరైనా చెప్పగలుగుతారు సార్? పూర్వమహాకవుల్లో నాకు శ్రీనాథుడు, పోతన గారు ఇద్దరు సమప్రీతి అండి. రెండు కళ్ళు. తర్వాత ధూర్జటి సాహిత్యం ఒకటే నాకు చాలా ఇష్టం. ఆయన రచించినవి ఒక శతకం, ఒక మహాత్మ్యం రెండే కావచ్చు, కానీ ఆ రెండు కూడా గొప్ప గ్రంథములు. వారి ప్రభావం కూడా చాలా ఉంది. అంటే చాలామంది దూర్చటి శతక పద్యాలను చాలామంది కోట్ చేస్తుంటారు, అందులో ఒక భావావేశం ఉంటుంది. కానీ అందులో ఛందస్సు పరంగా, వ్యాకరణ పరంగా, వీటి పరంగా లోపాలు ఉన్నాయంటారు కదా సార్, అది ఎలా దాన్ని చూడాలి? అవి వ్యాకరణం ఒక్క త్రోవ, ఈ మహాకవులు ఒక్క త్రోవ అని చలపిల్లి వారి అంటారు కదా. అందుకోసం వాళ్ళ ప్రయోగాలు సాహసంగా చేసినప్పుడు అలాంటివి జారచ్చు, కానీ రసధార ముందు ఇవి మనం పట్టించుకోకూడదు. ఆ మాటకు వస్తే శ్రీకైవల్య పదంబు చేరటుకనే చింతించదని ఒక రక్షయికారంభకు అనేది వ్యాకరణ రీత్యా తప్పని కొందరు పట్టుకుంటారు. కానీ ఆ రసధార ముందు అది అక్కడ పట్టుకుని ఆగిపోవడం కూడా తప్పే. ఆర్యుల వాక్కులు కదా అంతే. తర్వాత మీరు ఒక పక్క పాత్రికేయ వృత్తి, ముందు ఆర్థిక శాస్త్రం, ఇంకో పక్క వేదమయమైన వాంగ్మయాన్ని చదువుకోవటము, తర్వాత పాత్రికేయ వృత్తిలోకి వచ్చారు, తర్వాత సినిమాలోకి వచ్చారు, తర్వాత ప్రవచనాలతో మొదలైంది, తర్వాత ఈటీవీల్లో కూడా మీరు దృశ్య మాధ్యమంలో కూడా ప్రవేశించారు. తర్వాత పూర్తిగా అసలు ఈ రూపాన్ని సంతరించుకునే క్రమం మీకు ఎలా వచ్చింది, ఏర్పడింది సార్? ఎప్పుడు ఏర్పడింది? నాకు బాల్యం నుంచి భవిష్యత్తు మీద ఊహ అంటూ ఉంటే మాత్రం ఈ ఆధ్యాత్మిక జీవితమే నాకు చాలా ప్రీతిపాత్రం అంటే. కానీ ఇది సాధిస్తానని నేను అనుకోలేదు, సాధించితే బాగుండని మాత్రం అనుకున్నాను. ఈశ్వరానుగ్రహం నాకు అది లభించింది. ఈ విధమైన నాకు ఎక్కువ ఇష్టమైనది అంశం ఏంటంటే అనుష్ఠానం, అధ్యయనం, తర్వాత రచన, ఆ తర్వాత ప్రవచనం. ఇవి నాకు ఉన్నటువంటి ఆర్డర్. అదృష్టవశాత్తు నాకు ఈ జీవితం లభించడంతో అధ్యయనానికి బోల్డంత అవకాశం, అనుష్ఠానానికి అవకాశం. ఎందుకంటే నాకు అనుష్ఠానం, ఉపాసన అంటారే అది చాలా ప్రీతి. దాని దగ్గర గురువులు కూడా లభించారు, అది అదృష్టం. అది కూడా మద్రాసు రంగంలో సినిమాల్లో ఉన్నప్పుడే లభించారు. అక్కడ నుంచి అదొక మలుపు తిప్పిందని నేను భావిస్తాను. అంటే స్వాతిపత్రిక మీకు సినిమా నుంచి ప్రవచనాలు ఇవన్నీ కూడా ప్రతి మీ జీవితంలో ప్రతి మలుపు కూడా మీ హృదయానికి దగ్గరగా వచ్చినట్టుగా చెప్పాలి కదా. అవునండి. తర్వాత ఇందరు కుర్తాళ పీఠము, శృంగేరి పీఠము, కంచిపీఠము వీళ్ళందరిది కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడతారు, చాలా ఆత్మీయంగా భావిస్తారు. వారితో కూడా మీకు చాలా వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. వారు ఎలా మీకు ఒక్కొక్కరు ఎలా పరిచయం అయ్యారు, ఎలా జరిగింది? నేను కేవలం రచనలు చేస్తున్న దశలోనే ప్రసాద రైకులపతి గారు పరిచయం. తర్వాత వారు కుర్తాళం పీఠాధీశ్వరులు అయ్యారు. ఆ సమయంలోనే నేను సినిమా రంగంలో ఉండేవాడిని, కానీ ఒక మంచి పత్రిక పెట్టాలని కోరిక కలిగింది నాకు. అప్పుడు
ఎందుకంటే పాత్రిక అనుభవం పనికొస్తుంది. స్వాతి అనుభవం జీవితంలో ఏ దశ కూడా వ్యర్థం కాదు, అది తర్వాత దశకి పునాది అవుతుంది అనేది నాకు అర్థమైంది. దానివల్ల మంచి ఆ పత్రిక కూడా మన సంప్రదాయం, ఆధ్యాత్మిక విలువలు, భారతీయ విలువలతో పత్రిక పెట్టాలి. అంటే ఆధ్యాత్మిక అని నేను అనను, మన సంస్కృతి అంటాను. మన సంస్కృతిలో ఆధ్యాత్మిక ఒక భాగం. దీనితో పాటు ఇటు మన వైద్యశాస్త్రం, యోగ శాస్త్రం చాలా ఉన్నాయి, కళలు, మన ఋషులు ఇచ్చిన కళలు, ఇవన్నీ మన సంస్కృతి. దీనికి సంబంధించి మంచి పత్రిక ప్రామాణికంగా తెలుగులో ఉండాలి. ఒక విధంగా మనకి కళ్యాణి పత్రిక ఉంది, గీతా ప్రసాద్ది, భవనస్ ఛానల్ ఉంది. అలా తెలుగులో మంచి పత్రిక ప్రామాణికంగా ఉండాలని నాకు కోరిక కలిగింది. అప్పుడు ఒక మిత్రుడి సహాయంతో నేను పత్రిక స్థాపించడం జరిగింది, అదే ఋషిపీఠం. అప్పుడు నేను ఇంకా పత్రికా రచయిత, సినిమా రచయితగానే ఉన్నాను నేను పత్రిక స్థాపించేటప్పుడు కూడా. అంటే ఋషిపీఠం అంటే అప్పుడు నా ఉద్దేశంలో భారతదేశం ఉద్దేశంతో పెట్టాను తప్ప ఈ పీఠము కాదు, పీఠ స్థాపన కాదు. అంటే ఇది ఋషుల నేల, ఋషుల భూమి అని. పీఠం అంటే వాళ్ళు కదలకుండా ఉన్న ప్రతిష్ఠ చేసుకున్న చోటు అని. ఋషుల పీఠం భారతదేశం, అందుకే మొదటి ఎడిటోరియల్లోనే ఋషిపీఠం అంటే భారతదేశం అనే భావంతో పెట్టుకున్నాను. అయితే ఆ పత్రిక పెట్టినప్పుడు నేను ప్రవచనకర్తగా ఇలాగవుతాను నాకు ఏం తెలియదు. తర్వాత క్రమంగా ప్రవచనకర్తగా అయిన తర్వాత ఇది ఆ పత్రిక అభివృద్ధికి సహకరించింది. ఈ ఋషిపీఠం ప్రసాదరాయ కులపతి గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రారంభం గుంటూరులో చేశామండి. ప్రసాదరాయ కులపతి గారు ప్రధాన అధ్యక్ష స్థానంలో ఉన్నారు. వారి కోరిక మీదుగా అప్పుడు అద్దం కృష్ణమూర్తి గారిని మంచి మంత్రశాస్త్రవేత్త ఉండేవారు, వారి ద్వారా ఆయనే చేయించారు దగ్గరుండి. అది మర్చిపోలేం. 1999లో జరిగిన సన్నివేశం అది. సద్గురు కందుకూరు శివానందమూర్తి గారితో కూడా మీకు పరిచయ భాగ్యం ఏర్పడింది. బాగుందండి. అది ఎలా జరిగింది సార్? అదే నా జీవితంలో వారి అనుగ్రహం చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుకే నాకు ప్రధాన గురువు మా నాన్నగారిని చెప్పుకుంటే, నాకు మంత్రశాస్త్రంలో ఉపాసన గురువారు డాక్టర్ పినపాటి వీరభద్ర మహాదేవ్ గారే ఉండేవారు. ఆయన ఒరియా? లేదండి, మన తెలుగువారే. చెన్నైలో ఉండేవారు, కంచిపీఠానికి దగ్గరవారు. కంచి మహాస్వామి వారికి శిష్యులు వారు. వారి ద్వారా మంత్రదీక్ష నాకు వచ్చింది. తర్వాత నాకు అక్కడ ఉండగానే ఒకసారి అక్కడికి మన కందుకూరు శివానందమూర్తి గారు వచ్చారు, వారి దర్శనం చేసుకున్నాను. అది ఏం ప్రభావమో కానీ నేను చెప్పాను వారితో, నీలకంఠే శతకం 108 పద్యాలు రాశానండి అంటే 108 జన్మల కర్మక్షయమైంది నీకు అన్నారు. వారు లోతైనటువంటి అంశాలు వారి మాటల్లో, యోగి కదా, దర్శనం ఉంటుంది. వారు ప్రతి మాట నా హృదయంలో నాకే చెప్పారంటే ప్రభావితం చూపించింది. ఒక విధంగా అనేక పరిస్థితుల్లో వారు స్ఫురిస్తూ ఉంటారు నాకు. వారు కాంచి యతీంద్ర చంద్రశేఖరేంద్ర శాస్త్రి పెద్దస్వామి వారు, వారు ఉభయులు నాకు ఈ జీవితాన్ని మరిచి తీసుకెళ్తున్నారని భావం. వాళ్ళు ఎప్పుడు స్ఫురణకు వచ్చిన మనసు నిర్మలమైపోతుంది, ఎటువంటి ఆందోళన ఉన్నా. నాకు ముఖ్యంగా శివానందమూర్తి గారి మాటలు, ఆయన నాకు చెప్పినవన్నీ ఒక సందేశాలుగా, మార్గనిర్దేశకాలుగా పనిచేసాయి. అదే నన్ను ఒక విధంగా ఈ ఋషిపీఠం వ్యాప్తికు కానీ, ప్రవచనాలకు కమిట్మెంట్ కానీ, సనాతన ధర్మంపై మరింత నిబద్ధత ఏర్పాటు చేసిన మాత్రం శివానందమూర్తి గారి యొక్క వాంగ్మయం, ఆయన మాటలు. మీ పైన ప్రభావితం చేసిన ఆయన వాక్యాలు ఏంటి? అనేక ముఖ్యంగా ఏంటంటే దేశం గురించి ఆలోచించని చెప్పారు. వ్యక్తిగతంగా కాదు, దేశం, ధర్మం, ఈ రెండు చాలా ప్రధానం, ఈ రెండు విడదీయలేనివి. కనుక ఇప్పుడు దాని బాధ్యత చాలా ఉన్నది. దేశ ధర్మాల గురించి మనం అంకితమై చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు ఆయన. అది నాకు ప్రభావితం చూపించింది. అందుకే ఎప్పుడు ఆలోచించినా ఈ దేశం, ధర్మం ఈ రెండు వేరు కావు. వివేకానంద చెప్పినట్టు దేశం యొక్క ప్రాణశక్తి అంతా సనాతన ధర్మంలో ఉన్నది. అందుకే దాని అభ్యుదయం కోసం కృషి చేయాలి, అది నేటి తరానికి అది అందించాలి అనేటువంటి తపన వారి వల్లనే కలిగింది. అంటే ఆయన బుద్ధుడిని కూడా బౌద్ధం వల్ల హిందూ మతంకి దెబ్బతగిలింది అనే విమర్శ లోకంలో ఉంది, ప్రముఖంగా ఉంది. అయితే శివానందమూర్తి గారు బుద్ధుడిని కూడా ఆయన బాగా అధ్యయనం చేశారు. బుద్ధిజం పట్ల కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది కదా, అది మీపైన ఏం ప్రభావితం చేయలేదు? ఇప్పుడు బౌద్ధం కానీ, జైనం కానీ, భారతదేశం పుట్టిన వీటి వెనకాల మన సనాతన ధర్మం యొక్క వేదాంత భాగం యొక్క ప్రభావం ఉంది. వాళ్ళందులో మన సనాతన ధర్మంలో వేదంలో ఉన్న వేదాంతం, యోగం, ఈ రెండింటినీ బౌద్ధం, జైనం వ్యాప్తి చేశాయి. అంతేగాని వీటి నుంచి వేరు అని అనుకోవడానికి లేదు. వేదంలో ఉన్న కర్మకాండని వాళ్ళు అంగీకరించలేదు, కానీ వేదంలో ఉన్న విచారణాకాండ, యోగకాండని వాళ్ళు స్వీకరించారు. మనం ఆ కోణంలో బౌద్ధంలో ఉన్న మంచితనాన్ని హిందూ ధర్మం స్వీకరించగలిగింది. అంతేగాని బౌద్ధం వైదిక ధర్మానికి విరుద్ధం అనడానికి లేదు. కొన్ని అంశాలతో అది ఏకీభవించలేదు కనుక ఆ విషయాలు మనం ఏకీభవించాం. కానీ తీసుకున్నటువంటి విచారణా భాగం, యోగ భాగం మాత్రం మనం స్వీకరిస్తాం. ఎందుకంటే ఇక్కడి నుంచే వెళ్ళింది కనుక. అంటే బుద్ధుడి నుంచి ప్రధానంగా మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి? బుద్ధుడు వేరు, బౌద్ధం వేరండి. ఇక్కడ బుద్ధుడు కేవలం తత్వవేత్త. ఆ తత్వంలో మనకి ఆయన భగవంతుడి అస్తిత్వం గురించి ఉందని కానీ లేదని కానీ చర్చ చేయలేదు. ఆయన కర్మకాండాల విషయంలో ఆయన ఆసక్తి చూపించలేదు, అది ప్రధానంగా చెప్పలేదు. అంతేగాని విచారణకాండ, వైరాగ్యం, ఇవన్నీ ఆయన చెప్పారు. ఇవి మనకి ఉపనిషత్తులోనే వైరాగ్యం గురించి ప్రశస్తి ఏమైనా ఉంటాయి.
కనుక ఉపనిషత్ కాండలో ఉన్న భాగములే బుద్ధుడి సిద్ధాంతంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుక అది హిందూ మతం కలిసిపోగలిగింది. అంటే మూలం అదే కదా, హిందూ మతం మూలమే అదే కదా. మూలం అది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి మీరు ఎలా పరిచయం అయ్యారు, ఎలా జరిగింది సార్? అంటే అందరిలాగే ఆయన పట్ల నాకు అపారమైన గౌరవభావం, సాక్షాత్ శివావతారమైన భావం, శంకరాచార్య పరిపూర్ణ స్వరూపం వారని. అలా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వారిపైన ఒక ఆరాధన ఉంది. ఇందాక చెప్పినట్టు నేను చెన్నై రాకముందే, నేను విజయవాడలో ఉన్నప్పుడే శివుడి మీద శివపదాలను చాలా రాశాను. అది ఒకసారి వారికి చూపించి వారిని దర్శనం చేసుకోవాలనిపించింది. అప్పటికే వారికి నేను వెళ్ళేటప్పటికి 98 ఏళ్ళు దాటిపోయి. నేను అక్కడి నుంచే వచ్చాను, విజయవాడ నుంచి వచ్చినప్పుడు నేను రచించిన శివపదాల స్క్రిప్ట్ అలా పట్టుకుని క్యూలో నిలబడ్డాను. నేను మ్యాన్యుస్క్రిప్ట్ అది పట్టుకుని నిలబడి ఉన్నాను, పెద్ద క్యూ. అప్పుడు ఆయన మౌనంలో ఉన్నారు, పెద్దవారు అప్పటికే. నాపై ఆయన అనుగ్రహం ప్రసరించింది. ఒక వ్యక్తిని పంపించి అవేంటి ఆ చేతిలో పట్టుకున్నారు, తీసుకురండి అన్నారు. తర్వాత నేను ఆ పుస్తకాలు పంపితే దాని మీద ఆయన విభూది కుంకుమ ప్రసాదం వేసి పంపించారు, అది ఆశీర్వచనం. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత వారి గురించి ఒక మంచి వ్యాసం కూడా అప్పుడు పత్రికలో రాయడం జరిగింది. 2 వ్యాసాలు రచించారు. అంటే వారు పరమపదించడానికి ముందు, నిర్యాణం తర్వాత కూడా రాశారు. తర్వాత నుంచి వారు ఒక కనబడకుండానే పరోక్షంగా ప్రేరణ బాగా ఉందనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే వారి బోధలన్నీ చదువుకున్నాను, అందుకే నా భావాలపై వారి యొక్క సంపూర్ణ ప్రభావం ఉంటుంది. తర్వాత జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి వీరితో మీకు కంటిన్యూ అయిందా? తర్వాత కంటిన్యూ అయింది. తర్వాత నీటి వచ్చి ఈ రంగంలోకి వచ్చిన తర్వాత నేను జయేంద్ర సరస్వతిని వారు కలిశాను. వారు నా విని నన్ను ఆదరించి, ఒకసారి నేను ఢిల్లీలో ప్రవచనాలు చేస్తున్నప్పుడు స్వామివారు అక్కడ ఉన్నారు, వచ్చి విన్నారు కూడా వారు. తర్వాత కాంచీపురంలోనే నా చేత అమ్మవారి మందిరంలో ప్రవచనం చెప్పించారు. తర్వాత పీఠం దగ్గరకు వచ్చి కూడా చెప్పుకున్నారు. అప్పుడు పెద్ద స్వామివారు నిర్యాణం చెందారు, ఆ సమాధి వద్ద సన్నిధానం వద్ద చెప్పాలని కోరుకున్నారు. అప్పుడు పరమాచార్య గురించి ప్రవచనం చేస్తుంటే అది విన్నారు వారు. జయేంద్ర సరస్వతి వారిని నన్ను ఆశీర్వదించారు. అది తర్వాత విజయేంద్ర సరస్వతి వారికి కూడా అదే వాత్సల్యం నాకు ఇప్పటికీ ఉందండి. తర్వాత శృంగేరి పీఠంతో కూడా మీకు చాలా అనుబంధం ఏర్పడింది కదా సార్, అది ఎలా జరిగింది? అది శృంగేరి పీఠం అప్పట్లో రామ్కో సిమెంట్స్ అని ఉన్నాయి కదా, వారు సుబ్రహ్మణ్యం గారిని ఉండేవారు. ఆయన నా ప్రవచనాలు విని, వారు శ్రీమతి గొప్ప సంస్కృత పండితులు, నా ప్రవచనాలు విని నా చేత వాళ్ళ ఊళ్ళో ప్రవచనం చెప్పించాలని కోరుకున్నారు. అప్పుడు వాళ్ళు శృంగేరిలో కూడా ఒక కట్టడం కట్టుకుని దాని ప్రారంభోత్సవాన్ని రమ్మని నన్ను కోరుకున్నారు. నేను వెళ్ళినప్పుడు నన్ను స్వామివారికి తీసుకెళ్లారు. అదే ప్రథమంగా భారతీయ మహాస్వామిని దర్శించారు. నన్ను చూస్తూనే ఆదరంగా పిలిచారు. అప్పటి నుంచి ఆ పీఠంతో అనుబంధం ఉన్నది. గురుస్థానంగా భావిస్తాను నేను భారతీయ మహాస్వామి వారిని. వివిధ సందర్భాల్లో వారు నన్ను పిలిపించడం, శృంగేరిలో ప్రవచనాలు చేయడం కూడా జరిగింది. నా భాగ్యం ఏంటంటే ఆయన వింటూ ఉండగా గంటన్నర ప్రవచనం చేశాను నేను, అదొక భాగ్యం. అంటే ఏ టాపిక్ మీద చేశారు? అంటే నేను అక్కడ ప్రవచనం శివతత్వం మీద చెప్తున్నాను. ఆ చివరి రోజు వచ్చేప్పుడు శివపార్వతుల కళ్యాణ ఘట్టం, అది వారి సమక్షంలో చేయాలి అని కోరిక. అది నిర్వాహకులు అడిగితే చేయమని అన్నారు. వారి ముందు, అందులో యతీశ్వరుల ముందు కళ్యాణ ఘట్టం ప్రవచనం చేయడం చిత్రమే. కళ్యాణాన్ని తాత్వికంగా చెప్పగలిగే అదృష్టం లభించింది. అది విని వారు ఆదరించారు. అంటే వారి ముందు మాట్లాడడమే భయం, ముక్తి భవించిన సరస్వతి కదా, అలాంటిది వారి అనుగ్రహం వల్ల మాట్లాడగలిగాను. వారు ఆశీర్వదించారు. అప్పటి నుంచి వారికి నాపై వాత్సల్యం. తర్వాత నేను త్యాగరాజ స్వామి గురించి తిరువయ్యాలో ప్రవచనం చేసినప్పుడు వారి శృంగేరి వారి ట్రస్ట్ ఉంది అక్కడ, త్యాగరాజ ఆరాధన కైంకర్య ట్రస్ట్. దాని ద్వారా నాకు సత్కారం పంపించారు శృంగేరి నుంచి, భారతీయ త్యాగరాజ సమ్మాన్ ఒక పెద్ద ప్రెస్టీజియస్ అవార్డు, అది ఇప్పించారు. అనేక పర్యాలు శృంగేరి వెళుతూ ఉన్నాను. తర్వాత వారి బోధలు అవి నాకు బాగా ప్రభావం చూపించాయి. అంతేకాదు ఇటీవల భారతీయ దత్త పురస్కారం కూడా నాకు అనుగ్రహించారు వారు. కళ్యాణం అంటే వాళ్ళ దృష్టిలో, పీఠాధిపతుల దృష్టిలో లోక కళ్యాణమే కదా. శివపార్వతులు అంటే ఈశ్వరుడు ఆత్మస్వరూపుడు, పార్వతీదేవి బుద్ధి స్వరూపం, తాత్వికంగా లోపల సమన్వయం ఉంటుంది, బయటకు కదలాగున్నా. తర్వాత బ్రహ్మానందం గారితో కూడా మీకు బాగా అనుబంధం ఉంది. ఏదో సందర్భంలో ఆయన మాట్లాడుతూ మీ గురించి ఒక గొప్ప మాట అన్నారు. ఆయన కడిగిన ముత్యము అన్నారు ఆయన. అది మీకు బ్రహ్మానందం గారితో ఎలా సార్ అనుబంధం? సినిమా రంగంలో ఉన్నప్పుడు మంచి మంచి సహృదయులతో స్నేహం ఉందండి. ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వివిధ అన్నగారులాగే అలాగిద్దరం కలుసుకునే మాట్లాడేవాళ్ళం. సాహిత్య చర్చ, తాత్విక చర్చలు ఉండేవి. మంచి సాహిత్య వాతావరణం ఉంది. మంచి మంచి కవులు ఉన్నారు అప్పుడు, వారితో మాట్లాడుకోవడం. అదేవిధంగా తనికెళ్ళ భరణి గారు మంచి సాహితీవేత్త. అప్పుడు బ్రహ్మానందం గారు కూడా నాకు పరిచయం. బ్రహ్మానందం గారు కూడా మంచి సాహిత్యవేత్త, చదువుకున్నారు కదా తెలుగు బాగా. అప్పట్లో నేను మొట్టమొదటి శివపదం పుస్తకంగా తెనాలి ద్వారా వేయించారు మొదటిగా. అప్పటి నుంచి మాకు స్నేహం ఉందండి. తర్వాత కూడా నేను ఎప్పుడు నా ప్రవచనాలను చూస్తూ ఉంటాను. ఒకసారి ఫోన్లో చెప్పారు,
చాలా సంతోషం. వారితో స్నేహం కొనసాగుతుంది. వారు, భరణి గారు వీళ్ళందరూ. వేటూరి గారితో మీకు పరిచయం ఎప్పుడు? బాగుందండి. సినిమా రంగంలోకి వెళ్ళాక వేటూరు గారిని చూడాలని తహతహలాడాను. ఎందుకంటే ఆయన సాహిత్య దిగ్గజం సినిమా రంగంలో, అపూర్వమైన కవి. సినిమా రంగంలో ఆకర్షించడానికి కారణం ఈ కవులు. గొప్ప కవి ఆయన. ఆయన వెళితే నాకు చాలా ఆనందంగా పలకరించి ఆదరించారు. దాని తర్వాత వారితో అనేక సందర్భాలు మాట్లాడాను. ముఖ్యంగా నేను ప్రవచనాలు చేస్తున్న కాలంలో విశాఖపట్నంలో ఆయనకి స్వర్ణ కంకణం తొడిగారు సంస్థ వాళ్ళు, నా చేతితో చేయించారు. అప్పుడు ఇంకా దగ్గరగా ఉన్నాం. ఇది మర్చిపోలేని అనుభూతి. అంటే మీరు ఒక సినిమా కవిగా, ఒక సాహిత్యవేత్తగా, ఒక కవిగా, ఇటు వేటూరి గారిని, ఇటు సిరివెన్నెల గారిని, ఇద్దరిని మీరు వాళ్ళ సాహిత్యాన్ని దగ్గర నుంచి చూశారు, వాళ్ళను దగ్గర నుంచి చూశారు కదా. వాళ్ళిద్దరిలో ఉన్న ఒక్కొక్కరు ఆకర్షణ ఎక్కడ ఉందంటారు? ఎవరి శైలి వారిదే అయినప్పటికీ కూడా వేటూరు గారి పాట చాలా అలవోక వచ్చేస్తుంటుంది, హాయిగా ఉంటుంది. మన వీరి సిరివెన్నెల వారిది గంభీరంగా తీసుకొస్తారు. ఒక్కొక్కటి ఒక కవిత్వాన్ని దట్టిస్తారు దాంట్లో. అందుకు కొన్ని పాటలు అయితే పాటే కావ్యంలాగా రచించినవి చాలా ఉన్నాయి. వేటూరు వారు ఒక మాట విసిరారంటేనే ఒక పెద్ద వాక్యంలో ఉంటుంది. నీ మౌనమే దశోపనిషత్తులే ఇలవెలయ అన్నారు. ఎంత లోతైనటువంటి మాట. ఇలాంటి మామూలు పాటల్లో కూడా చాలా గొప్పగా చూపిస్తారు ఆయన. పూర్వ ప్రబంధ కవి శైలి కూడా చూపిస్తారు. ఆయన కూడా విశ్వనాథుడికి పరమ భక్తుడు కదా. అవును, వేటూరి గారు కూడా ప్రాచీన కవులందరివి కూడా బాగా అధ్యయనం చేసిన వారు. విశ్వనాథన్ గారు అంటే ఆయనకు చాలా ప్రీతి. తర్వాత ఈ పీఠాధిపతిగా మీరు ఏమైనా భవిష్యత్తులో మారే ఏమైనా అవకాశం ఉంటుంది? అలాంటివి ఏం లేదండి. ఇప్పుడు చేస్తున్నది కొనసాగితే అదే చాలు. అంటే ఇప్పుడు శివానందమూర్తి గారు మరి ఆయన్ని కూడా కాషాయం ధరించని కర్మయోగి అని, అంటే మామూలుగా ఆయన ఒక పీఠాధిపతి అని ఆయన తను తాను భావించకపోయినా, ఆ రూపం ఆయన సంతరించుకోకపోయినా, ఆయన నడిచిన మార్గం అటువంటి మార్గమే కదా. సో అటువంటి మీకు ఆయన అటువంటి ప్రేరణ ఏమైనా ఉందా? ప్రభావం ప్రేరణగా లేదు కానీ కేవలం భగవద్ ఉన్ముఖంగా ప్రయాణించడమే జీవితం అని నా తాలూకు అభిప్రాయం. భగవద్ అభిముఖంగా ప్రయాణిస్తూ ఉండాలి. మన లక్ష్యం భగవత్ పాదాలే కనుక అక్కడ ప్రయాణిస్తున్నాం కనుక ప్రతి అడుగు అటువైపే వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఇటు ధర్మము, భక్తి, తత్వచింతన ఈ మూడు ప్రధానం. ఆ మూడింటితో నేను ప్రయాణం చేస్తున్నాను. అంటే మీ ఇష్టదైవంగా చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అంటే అద్వైత సిద్ధాంతంలో పరమాత్మ విషయంపై ప్రగాఢమైన అభిప్రాయం ఉంటుంది. సచ్చిదానంద స్వరూపుడు పరబ్రహ్మ ఉపాసకుల కార్యం కోసం బహురూపాలు ధరిస్తాడు. ఇష్టదైవం అనేది పూర్వజన్మ లక్షణాలు బట్టి, జీవలక్షణం బట్టి ఏర్పడుతుంది. అలా నా పరమేశ్వరుడు సదాశివుడు అంటే ఇష్టదైవం చాలా. శివుడు? అవునండి, శివుడు నాకు ఇష్టదైవం. తర్వాత మీరు లలితాదేవి ఇది కూడా మీకు ఎక్కువ అమ్మకి ఎక్కువ మీరు మీ వాక్కులో అమ్మ శబ్దం ఎక్కువ వినిపిస్తుంది. పక్క ఆంజనేయ స్వామి ఇది కూడా మీకు అనిపిస్తుంటుంది. ఇందరి దేవతల ఆకర్షణల మధ్య మీరు కొట్టుమిట్టడం లేదా? లేదండి, ఎందుకంటే మన సంస్కృతిలో పరతత్వం ఒక్కటే, సచ్చిదానంద బ్రహ్మం. అందుకే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నట్లుగా ఒకే పరబ్రహ్మం ఉపాసకుల కోసం బహురూపాలు ధరిస్తుంది. అందుకే నేను ప్రధానంగా శివభక్తుడైన రాముడన్నా కరిగిపోతా, కృష్ణుడన్నా తన్మయుడిని అవుతాను. అదేవిధంగా మన సనాతన ధర్మంలో వేదం ప్రతిపాదించిన దేవతలందరి పట్ల నాకు భక్తి ఉన్నదండి. ఒకే స్పందన లభిస్తుంది వారి గురించి తలుచుకుంటే. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు. అవునండి, మన సహజంగా మన తత్వచింతనే అది కదా. ఇది మన సంప్రదాయ మార్గమే. వ్యాసుడు, శంకర భగవత్పాదులు వారందరూ ఈ మార్గంలో వెళ్ళిన వారే. అయితే ప్రధానంగా నాకు శ్రీ విద్యలో ప్రవేశం వచ్చిన తర్వాత అమ్మవారి ఆరాధన. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అంటే చాలా భక్తి. శివుడు శక్తి వేరనే భావన నాకు లేదు. శివశక్తి ఐక్య రూపమే. అందుకు కొందరు అంటారు నువ్వు శాక్తేయులో శైవులు అని. శివశాక్తేయులు ఉంటాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్పుకుంటూ వచ్చారు ఈ సంస్కృత భాషుడు అవన్నీ, తర్వాత మన శ్రీహర్షుడు చెప్పుకుంటూ వచ్చారు కదా, మురారి, ఇలా తర్వాత ఆదిశంకరాచార్యుల్ని మీరు ఎలా చూడాలి? ఆయన్ని మనం మహాకవిగా చూడాలా, మహర్షిగా చూడాలా, శివుడిగా చూడాలా, ఎలా చూడాలి? 1000 పడగల విశ్వనాథ్ వరకు మాట అంటారు, ఆదిశంకరులు మించిన కవి లేరని. అది నిజమే, గొప్ప కవి ఆయన. అయినప్పటికీ దాన్ని మించి తత్వవేత్త ఆయన. కవిత్వం పైది తత్వం. తత్వవేత్తగా నా శిఖరం అందుకున్న తర్వాత తత్వవేత్తగానే మనందరం చూస్తున్నాం. కనుక ఆయన గొప్ప కవి, గొప్ప తత్వవేత్త. పైగా తత్వాన్ని కవిత్వంలో చూపిస్తారు, కవిత్వాన్ని తత్వంగా ఆవిష్కరిస్తారు. అందుకే ఆదిశంకరుల ప్రభావం ఇటు వాంగ్మయంపై, తత్వచింతనపై, రెండిపై ఉంటుంది మనకి. ఆదిశంకరులు అనగానే ఒక ఆవేశం వస్తుంది మాకు. ఆయన గురువు, సంపూర్ణమైన గురువు, జగద్గురువు. జగద్గురువే. కవిగా చూడాలంటే ఆయన ఎలా చూడాలంటే? కవిగా చూడాలంటే ఆయన కనకధార స్తోత్రం మొదలుకొని ప్రతి దాంట్లో ఆ కవితారూపమైన అభివ్యక్తి ఉంటుంది. కవిత్వానికి ప్రధానం రసం, వాక్యం రసాత్మకం, కావ్యం. ఆ రసానుభూతి కలిగించే ఔచిత్యవంతమైన శబ్దాలు గొప్ప కవిత్వం అవుతుంది. ఆ దృష్టికోణంలో చూస్తే ఆయన కనకధార స్తోత్రం కానివ్వండి, చిన్నప్పుడు చదివిన స్తోత్రం, 5-6 ఏళ్ల వయసు,
దానిలో కానివ్వండి, భవానీ భుజంగంలో కానివ్వండి, ఇంకా సౌందర్యలహరి, శివానందలహరి ఇవి చెప్పక్కర్లేదు. ఇంకా దక్షిణామూర్తి స్తోత్రం అన్ని తత్వగంభీరంగా రచించారు. పైగా సంగీతాత్మకమైన పదములతో ఉంటాయి వారు. వింటుంటే నితాంతకాంతదంతకాంతి మంతకాంతకాత్మజం అంటూ. కనుక అటు శబ్దాలంకార అర్థాలంకారాలతో కూడాను పుష్టి కలిగిన కవి ఆయన. అందులో ఆయనలో ఒక మహాకవి, ఒక మహావాగ్గేయ స్వరూపం కూడా ఉందని మనం అంతే చెప్పాలి, సందేహం లేదు. అందుకే కానీ ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన శ్లోకాలు రానివాళ్ళు లేరు. మీరు బాగా మిమ్మల్ని వెంటాడే ఆయన సాహిత్య సర్వస్వంలో ఏది ఎక్కువ సార్ మీకు పదే పదే మీరు మననం చేసుకునేది? దక్షిణామూర్తి స్తోత్రం నాకు ఎక్కువ ప్రీతి అండి వారి రచనల్లో. అలాగే వీళ్ళ పూర్వ పురాణాలలో అనేక అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా, ఈ అష్టాదశ పురాణాలను మీరు అధ్యయనం చేశారు? అష్టాదశ పురాణాలు చదువుకున్నాను సాధ్యమైనంత. వాటిలో మీకు బాగా ఎక్కువ కృషి ఎక్కడ జరిగింది? అంటే పురాణములు 18 అనే ఒక విభాగం అనుకున్నా పురాణం మేమంతా కలిపి ఒకటే అనేది ప్రధానమైనటువంటి లక్షణం నాకు అర్థమైంది. దేనికది గొప్పదైనప్పటికి కూడా పురాణాల్లో విశేషించి స్కాందం మొదలైనవి ఎన్నో విస్తారమైన అంశాలు మనకు చెప్తూ ఉంటాయి. విష్ణు పురాణం ఒకటి చాలా విశేషంగా నాకు నచ్చుతుంది. విష్ణు పురాణం చాలా విస్తారంగా. మార్కండేయ పురాణం అత్యద్భుతమైనటువంటి కథలు నేటి కాలానికి కూడా పనికొచ్చి ఉంటాయి. ఈ రెండు చాలా విశేషంగా అనిపిస్తాయి. అనేక మహాకావ్యాలు అక్కడి నుంచే పుట్టుకుంటూ వచ్చాయి కదా. అవునండి. పురాణమయం మన భారతదేశంలో విడదీయలేని ప్రభావం చూపించింది. ఋషులు ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే కల్పాంతంలో ఉండే ఋషులు కూడా ఉంటారు, మళ్ళీ కల్పాదిలో తిరిగి వచ్చే వశిష్ఠాది మహర్షులు కూడా ఉంటారు. నేటికి భారతదేశంలో లెక్కలేనంత మహర్షులు ఉన్నారు. మార్కండేయాది ఋషులు, అగస్త్య మహర్షి వీరు ఇప్పటికీ ఉన్నారు, అందులో సందేహం లేదు. అంటే ఈ ఋషిపీఠం అనే శబ్దం అది శాశ్వతమైన శబ్దం, కాలాతీతమైంది. అవునండి. ఋషి దర్శనాత్ అని తపశ్శక్తి చేత అతీంద్రియ దృష్టితో వాళ్ళు ఏ సత్యాలు గోచరిస్తాయో వాటిని మనకు ఆవిష్కరిస్తారు వాళ్ళు ఋషులు. ఆ ఋషులు ఇచ్చిన సంస్కృతే మన సంస్కృతి. అందుకే మన సంస్కృతి ఆర్ష సంస్కృతి అని పేరు. వేదం, పురాణం, ఇతిహాసం ఇవన్నీ కూడా ఋషులు దర్శించి ఇచ్చినటువంటి వాంగ్మయం. మన ధర్మం అంతటికి పేరే ఋషి ధర్మం, అదే ఆర్షధర్మం. అలాంటి ఋషుల భూమి కనుక ఇది ఋషిపీఠం. 2 రకాల పరాయి దాడుల వల్ల మనకి ఉన్న గ్రంథాలు అసలు తగలబెట్టారు, గ్రంథాలయాలు ధ్వంసం చేశారు. ముఖ్యం ఈ ధర్మాన్ని రూపమాపాలను వాళ్ళు చేసిన అకృత్యాలు మనం చాలా కోల్పోయి, తర్వాత మన ధర్మంలో మనం బ్రతకడం కూడా కష్టమైన కాలాన్ని వాళ్ళు సృష్టించారు. అలా బ్రతికే వాళ్ళు ప్రాణాలు తీసేవారు, వాళ్ళ ధర్మంలోకి మారకపోతే హింసించేవాళ్ళు. దానితో కొంతమంది ప్రాణరక్షణ కోసం మారిపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు ప్రాణాలైనా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అలా మనం ఎన్నో కోల్పోయాం. అయినప్పటికీ ఋషులు సత్యాన్ని మనకి ఇచ్చారు కనుక దాని బలం ఎంత గొప్పగా ఉందంటే కోల్పోయినా మిగిలినవి కూడా చాలా విస్తారంగా ఉన్నాయి. కనుక ఇది ఎప్పుడూ నశించదు, కానీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు నశించదు కదా అని నిబ్బరంగా ఉండడానికి లేదు, కానీ మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటే తెలియజేయాల్సిన విషయం మాత్రం ఉంది. అంటే మామూలుగా వేదం అనేది అపౌరుషేయం, ఇంపర్సనల్ అంటారు కదా. అంటే మామూలుగా ఏదో ఏ తాళపత్ర గ్రంథాల్లోనూ ఎక్కడ రచనలో ఉన్నది కాదు అది. అది పరంపరాగతంగా అలా వస్తుంది. గురు పరంపర ద్వారా శిష్యులు వినటము, ధారణ చేసుకోవటము, వెళ్ళివేయటము, తిరిగి మళ్ళీ చేయటము, ఇలా ఇక్కడ ధరించబడి శృతంలా వచ్చింది కదా వేదం. అప్పుడు మనకు తస్కరణ ఎలా జరిగిందండి? అంటే తస్కరణ అంటే ఎవరైతే ఆ విద్యలో అలా ఉన్నారో వాళ్ళని నాశనం చేయడమే విద్యను నాశనం చేయడం. అదే కాకుండా మనకు ప్రధానంగా వేదం ఒక్కటి అపౌరుషమని చెప్పినా పౌరుషేయ వాంగ్మయం కూడా చాలా ఉన్నది. వేదాలను ఆధారం చేసుకుని వచ్చిన శాస్త్రాలు ఎన్ని ఉన్నాయి మనకి, అవన్నీ లేఖ్యములే కదా. అలాంటివి ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, ఇంకా శాస్త్ర గ్రంథములు మనం చూసుకుంటే ఇటు జ్యోతిషాస్త్రములు ఇత్యాదులు అన్నీ కూడా వేదం ఆరిజిన్గా వచ్చినటువంటివే. అవన్నీ గురు శిష్యులు నేర్చుకోవడమే కాకుండా గ్రంథములుగా కూడా మనకున్నాయి. అలాంటి గ్రంథాలు ఎన్నుండేవో అవన్నీ కూడా ఇళ్లలోకి దూరి మరీ బయటకు తీసుకొచ్చి 4 రోజుల కోడల్లో దగ్ధం చేసిన మనకు చరిత్ర చెప్తున్నది. ఇన్ని కోల్పోయినా మనకి ఇంకా మిగిలి ఉన్నాయి. మనం ఎక్కువ కోల్పోయామంటారు? ఎక్కువ కోల్పోయిన సందేహం లేదండి. ఎందుకంటే నలంద లాంటి విశ్వవిద్యాలయాలు దగ్ధం చేసినప్పుడు కొన్ని నెలలు పట్టే. అలా కాశ్మీర్ దేశంలో ఎన్నో ఆలయాలని ధ్వంసం చేశారు. ఇంకా మనకు ప్రస్తుతం చెప్పుతున్న భారతదేశంలో ధ్వంసం చేసినవి సామాన్యం కాదు. ఆలయాలంటే కేవలం కట్టడాలే కాదు, వాటి వెనకాల విజ్ఞానం ఉండేది, వాటిని ఆధారం చేసుకుని విద్యా సంస్థలు ఉండేవి, అన్నీ ధ్వంసమయ్యాయి. భారతీయుల యొక్క ఆలోచన విధానంలో జ్ఞానం అనేది దర్శనం ద్వారా జ్ఞానం జరుగుతుంది. భారతీయుడికి పఠనం కేవలం పఠనం ద్వారా కాదు, దర్శనం ద్వారా జ్ఞానం పొందుతుంది. మన ఋషులందరూ కూడా దర్శనం ద్వారానే అపారమైన జ్ఞానాన్ని పొందారు, సృష్టించారు, జాతికి అందించారంటారు కదా. దాంతో మీరు ఏకీభవిస్తారు సార్? సందేహం లేదండి. ఎందుకంటే తపస్సు బాగా ఉండాలి. తపస్సుకి సత్యం సాక్షాత్కరిస్తుంది, ఊహకి కాదు. ఊహాభావం ఇవి వేరు.
తపస్సు వల్ల ఏముంటుందంటే స్పష్టంగా సత్యం సాక్షాత్కరిస్తుంది. అందుకే దాని పేరు దర్శనం. ఋషి దర్శనాత్ అనే మాట అందువల్ల వచ్చింది. ఆ దర్శన శక్తి కలిగిన వాడిని ఋషి అంటారు. ఋషుల దర్శనంతో ఇచ్చారు కనుక వాళ్ళు పరస్పర విభేదాలు ఉంటాయి. అదే మనకు వేదములన్నీ అనేక వేల ఋషులు మనకి ఇచ్చినటువంటివే. కానీ ఒక ఋషి చెప్పేదాన్ని ఇంకో ఋషి చెప్పేదాన్ని వైరుధ్యం ఉండదు, వైవిధ్యం ఉంటుంది. అది మనం గమనించవలసిన అవసరం. అనేక మంది ఋషులు తపస్సుతో చేసిన దర్శనమే వేదం. దాన్ని ఆధారం చేసుకుని ఇతర శాస్త్రములన్నీ మనకి వచ్చాయి, పురాణాలు కానీ ఇవన్నీ కూడా. వైదిక ధర్మం ఇంత విస్తరించింది. వీరందరూ ఋషులు దర్శనం చేసి తెచ్చినవే. ఆ దర్శన శక్తి కోసం మనం తప్పించితే మనం చక్కగా అర్థం చేసుకుని మన భావం మన ఊహ కూడా మార్గంలో ఉన్నప్పుడు అది పవిత్రం అవుతుంది, ప్రపంచాన్ని పనికొచ్చేది అవుతుంది. అంటే మీకేమన్నా అనుభవం అవుతుందా ఆ దర్శనం? నాకు మా నాన్నగారి దయ వల్ల ఋషి ఆలోచన ఎలా ఉంటుంది, ఋషి భక్తి ఏమిటి అనేది బాగా నేర్పారు మాకు. దానివల్ల ఆ ఋషి చింతనకు విరుద్ధమైనవేవి ఆకర్షించవు. ఆ ఋషి చింతనకు తగ్గట్టు ఉన్నవే దాని వేద ప్రమాణం అంటాం, శాస్త్ర ప్రమాణం అంటాం ఇక్కడ. అందువల్ల అలాంటి అనుభవంతో సాధన చేసుకుంటూ అధ్యయనం, అనుష్ఠానం, పవిత్ర జీవనం ఈ మూడు ఉంటే ఆ సాక్షాత్కరించిందే మన నోటంట వస్తుంది అనేది అనుభవమేనండి. దాన్ని మీ దర్శనం జరిగిన సమాచారాన్ని, విషయాన్ని దాన్ని లిఖితపూర్వకంగానో లేకపోతే వాగ్రూపంలో ఇస్తే అది శాస్త్రబద్ధంగా ఉంటుంది కదా. అది అవునండి, అదే కదా మన వాళ్ళ ఋషులు అందించింది. అవునండి. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను అండి. ప్రవచనాల్లో కానీ నా రచనల్లో కానీ ఇవే జరుగుతున్నాయి. అది నేషధర్మ సనాతన అనే పుస్తకం రచించారు, చిన్న చిన్న వ్యాసాలతో మనదైనటువంటి సంస్కృతి గురించి నేటి తరానికి చెప్పడానికి. ఇవన్నీ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ రచించినవి. ఇప్పుడు ఈ క్రమంలో మన జ్ఞానం అంతా ఎక్కువ సంస్కృతంలో కదా ఉంది, ఎక్కువ మనకంటే భారతీయ భాషల కంటే. ఇప్పుడు సంస్కృతం మనం దూరం అవుతున్నాం కదా, అది నష్టం జరుగుతుంది కదా. ఈ మధ్య అమెరికాలో డేవిడ్ ఫ్రాలే ఒక ఆయన ఉన్నారు. ఆయన మన సంస్కృతిని గురించి అధ్యయనం చేసినవి. ఆయన ఒక మాట అన్నారు, భారతదేశంలో సంస్కృత వాంగ్మయం ఎంత విస్తారంగా ఉందో దేశ భాషల్లో పుట్టిన సాహిత్యం కూడా అంత విస్తారంగా ఉంది అన్నారు. అందుకే మన తెలుగులో కూడా నన్నయాది కవులందరూ అందించినవి అవే తీసుకుని ఇచ్చారు కదా, వాళ్ళ కవిత్వం చేత మనకు అర్థమవుతుంది. మన సంస్కృతం ఆరిజిన్ తీసుకుంటూ తెలుగులో కూడా చాలామంది రచించారు. అలాగే దేశంలో ఇతర భాషల్లో కూడా చాలా విస్తారమైన వాంగ్మయం వచ్చింది, అవి కూడా మనకు సహకరిస్తాయి. కానీ సంస్కృతం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన గురించి తెలియాలంటే సంస్కృతం చదివితే కానీ సంస్కృతి అర్థం కాదు. మన భాష అది మనకు దేశ భాషలతో పాటు సంస్కృత భాష తప్పకుండా అధ్యయనం చేస్తేనే భారతాత్మ అర్థమవుతుంది. అంటే మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా శాస్త్రీయమైనవని ఇప్పుడు కూడా లేటెస్ట్గా కూడా చెబుతున్నారు. అయితే వీటిపై ఇప్పుడు మనం ఎక్కువ మన ఆచార వ్యవహారాలను మించి మనం వేరే వాటికి అలవాటు అవ్వటం వల్ల కంప్లీట్గా శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యాలు మొత్తం డిస్టర్బ్ అయినాయి కదా. దాని నుంచి మళ్ళీ మనం మన ఆచార వ్యవహారాలు కనెక్ట్ అయితే మళ్ళీ మనం తిరిగి మళ్ళీ మన ఆరోగ్యాన్ని మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తెచ్చుకునే అవకాశం ఉందని ఇప్పుడు రుజువు చేస్తున్నారు కదా. మన యోగ జీవన విధానం, మన వైద్య విధానం, మన యొక్క క్రమశిక్షణ రూపమైన జీవన విధానం ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. అయితే బాధాకరమైన అంశం ఏంటంటే మన భారతదేశంలోనే భారతీయతకి వ్యతిరేకత అనేది చాలా కనబడుతుంది. ఒక మేధావర్గమని, రాజకీయ వర్గమని తయారయ్యి సంస్కృతిని మత దృష్టితో చూడడం మొదలుపెట్టి సంస్కృతిని నేర్చుకుంటాము అంటే చాలు అదేదో ప్రమాదం జరిగిపోయినట్టు గగ్గోలు పెడుతున్నారు. అదేవిధంగా మన ధర్మం గురించి ఏం మాట్లాడినా అది ఒక ఛాందసవాదం కింద మాట్లాడుతుంది. ఇది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే మనదైనటువంటి పరంపరాగతమైన జ్ఞానాన్ని అలాంటి ద్వేష దృష్టితో, విధ్వంస దృష్టితో చూడకూడదు. కనుక అవి తెలియజేయాలి, తెలియజేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా వాటిపై కూమర్శలు లేదా హేళనలు, ప్రతిఘటనలు కూడా ఉన్నాయి. అయితే వాటికి సమాధానం కూడా గట్టిగా ఇప్పుడు చెప్తున్నాను అనుకోండి, సంతోషం. కానీ మళ్ళీ ఆర్ష జీవన విధానమే ప్రపంచానికి అందరికీ ఆరోగ్యకరమైన విధానం అని స్పష్టం అవుతోంది ప్రామాణికంగా. అది ఆనందకరమైన విషయం. అంటే కులాల ప్రభావం, వర్ణాల ప్రభావం కూడా, మతం కూడా మనల్ని దెబ్బతీస్తుందంటూ కులాల ప్రభావం అంటే ఉంది కదా. సామాజిక వర్గాలు అంటున్నారు, ఇప్పుడు పేరు మార్చారు. ఆ ప్రభావం కూడా మనం నష్టం చేర్చింది కదా. నష్టం అంటే నిజంగా వ్యవస్థలో అలాంటి ప్రమాదకర అంశం ఉంటే అది ఇన్నేళ్ళు కొనసాగేది కాదు. ఎక్కడ ప్రమాదం ఏర్పడిందంటే ఇప్పుడు కులాలు ఇప్పుడున్నంత వ్యవహారంతో పూర్వం ఉన్నవి అని నేను భావించను. ఎందుకంటే కుల సంఘాలు, కులాభిమానాలు, ఇటు ధర్మం పట్ల ఆసక్తి ఉండదు, మతం పట్ల ఆసక్తి ఉండదు. కులం పట్ల మాత్రం వీరమైన ఆసక్తి ఉంటూ గోల పెడుతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. పైగా ఇప్పుడు కులం తీసేస్తే రాజకీయాలకు మనుగడ లేదు. అందుకే వీళ్ళు కులం కాపాడుతూనే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. కానీ సనాతన ధర్మంలో ఉన్న కుల వ్యవస్థ వేరు, ఇప్పుడున్నటువంటి ఈ కుల సంఘాల కుల వ్యవస్థ వేరు. సనాతన ధర్మంలో శ్రమ విభజన, ఏ నాగరిక సమాజంలోనైనా శ్రమ విభజనలు ఉంటాయి.
ఆ రూపమైన విభాగమే తప్ప ఎక్కువ తక్కువ లేవు. దేని స్థానం దానిది. వర్ణ వ్యవస్థ అది దేని స్థానం దానిది. ఒకరినొకరు గౌరవించుకోవడం. ఏ సమాజంలోనైనా విభాగం తప్పదు. ఆ విభాగం ఇక్కడ వర్ణ అనే పేరుతో ఉన్నది తప్ప ఇది సామాజికంగా ఎటువంటి హాని కలిగించేది కాదు. అయితే తర్వాత విదేశీయుల ప్రభావం, ఆలోచన ధోరణిలో మార్పులు, వ్యక్తి స్వార్థం ఇవి ప్రవేశించిన తర్వాత ఎక్కువ తక్కువలు ప్రవేశించే తప్ప ఇది నిజానికి కులరహిత సమాజంలో చాలా బాగుంటుంది కూడా. కానీ అది ఎవరు సాగనిస్తారు చెప్పండి? ముఖ్యంగా రాజకీయ నాయకులు గెలవాలంటే అది పెద్ద అడ్డానికి కులరహితం అయితే ఓట్ బ్యాంక్ కదా. అంతే. అందుకోసం ఇప్పుడు ఒకానొక కుహన వ్యవస్థ ఉంది తప్ప అసలు స్వరూపం లేదు. అసలు స్వరూపంలో అందరూ ఆత్మీయులే. మార్పు రావడానికి మీలాంటి వాళ్ళ యొక్క పాత్ర చాలా ముఖ్యం కదా. అవునండి. మనుషుల్లో అంటే భారతీయతకి ఎంత దగ్గర అయ్యే కొద్దీ, హిందూ సనాతన ధర్మానికి దగ్గర అయ్యే కొద్దీ, భారతీయమైన ఆలోచన ఆత్మకి దగ్గర అయ్యే కొద్దీ ఇటువంటి వాడికి దూరం అయ్యే అవకాశం ఉంది కదా. అవునండి. అది మనకి కొన్ని శతాబ్దాల నుంచి మహాత్ములు చేస్తూనే ఉన్నారు. రామకృష్ణ పరమహంస ఆయన ప్రభావం చేసి స్వామి వివేకానంద లాంటి వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేసిన మహాత్ములందరూ ఈ కోణంలోనే ఆలోచించి హైందవ జాతిని ఐక్యం చేసినటువంటి వారే. ఆ కోవలో మాట్లాడుతున్న వాళ్ళందరూ అవన్నీ చేయగలరు. అంటే మీరు మన ఋషిపీఠం రాసే సంపాదకీయాల్లో కానీ అప్పుడప్పుడు మీరు చేసే ప్రవచనాల్లో కానీ హిందూ ధర్మం పట్ల మీరు భయంతో ఉన్నారా? ఎలా ఉన్నారు? అంటే భయం లేదు కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎందుకంటే ఎక్కువ మనకు ప్రమాదం అంటే నిర్లక్ష్యం, ఉదాసీనత. ఈ రెండే మనకు ఎక్కువ ప్రమాదం. ఆ రెండింటి నుంచి బయటపడి ముందుగా మన ధర్మంపై గౌరవం ఏర్పడాలి. ఇది నాది అనే ఫీల్ ముందు కలగాలి. తర్వాత రక్షించుకోవాలనే భావం కలగాలి. ఈ రెండు పరిజ్ఞానం తర్వాత, ముందు నాది అనే భావం, రక్షించుకోవాలనే భావం, ఈ రెండు ఏర్పడితే పరిజ్ఞానం తర్వాత వస్తుంది. అది ప్రతి ఒక్కరికి కలిగించాలని తాపత్రయం. ఎందుకంటే తన ధర్మంపై గౌరవం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువ సంఖ్యలో హిందూ ధర్మంలోనే ఉన్నారు, ఇంకెక్కడా లేరు. అంటే ధర్మం అంటే అది జీవన విధానం అనాలా? అంతే. ధర్మం అంటే ఆలోచన విధానం, జీవన విధానం. మనదైన భారతీయ జీవన విధానానికి ఎంత శాతంలో మనం ఉన్నాం ఇప్పుడు? చాలా దూరం అయిపోయామని చెప్పడంలో సందేహం లేదండి. కానీ మళ్ళీ ఇటీవల కాలంలో చాలామంది దాంతో అనుసంధానింపబడుతున్నారు. అది సంతోషకరమైన విషయం. సార్, తర్వాత మీకు మంత్రోపాసన ఎప్పుడు మీకు మొదలైంది? మామూలు సాధారణంగా మీకు తెలిసిందే, మనకు ఉపనయన సంస్కారంతో తండ్రి మంత్రం ఇస్తారు. ఇప్పుడు నాన్నగారే నాకు కొన్ని మంత్రాల ద్వారా చేశారు. తర్వాత నాకు సద్గురువుని ఆశ్రయించి శ్రీ విద్య తీసుకోవాలని ఆసక్తి ఉండేది. అది నాకు ఇందాక చెప్పిన మద్రాసులో తీరింది. వారి ద్వారా నేను విద్యలన్నీ స్వీకరించడం జరిగింది. అక్కడి నుంచి ఉపాసన మార్గంలో ఉంటూ, అది కూడా అంతర్ముఖ దృష్టితో కూడిన ఉపాసన మార్గమే నేను స్వీకరించాను. అంటే రమణ మహర్షి లాంటి వాళ్ళు మౌనాన్ని ఎందుకు ఆశ్రయించారు సార్? అదేనండి. లోకానికి ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు చెప్పడం వల్ల చాలామంది తెలుస్తోంది, భారతీయత తెలుస్తోంది. అన్ని తరాల వాళ్ళు, అన్ని జనరేషన్స్ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, తెలుసుకుంటున్నారు. అటువంటి జ్ఞానులు మౌనాన్ని ఎందుకు ఆశ్రయించారు రమణ మహర్షి? మౌనం అంటే జ్ఞానం అని అర్థం అండి. మౌనం అనే పదానికి జ్ఞానం అని అర్థం. అయితే మహాత్ములు ఆయన మౌనంలో ఉండుంటే రమణ మహర్షి మనకు తెలిసేవారు కాదు. ఆయన సిద్ధులై మౌనంలో ఉన్నారు, కానీ ఆయన మౌనం వదిలి మాట్లాడితేనే మనకు తెలిసారు. అది ఆ మౌనానికి వ్యాఖ్యానమే వారి మాట. అదే మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అని కాకుండా ఒక భగవద్ అనుభవంతో, బ్రహ్మానుభవంతో ఉండడమే మౌనం. అలాంటి మహాత్ములకి కారుణ్యం అనేది ఉంటుంది, ఈశ్వర ప్రేరణ ఉంటుంది. ఆ ఈశ్వర ప్రేరణ వచ్చినప్పుడు వారు మాట్లాడతారు, నిలబడతారు. కనుక వారి ఉనికి, వారి మాట రెండూ కూడా మనకు ప్రభావం చూపిస్తాయి. అయితే ఎందరో మౌనులు ఈ దేశంలో ఉన్నారు. కొందరు తెలియబడతారు బయటికి. రమణుల వారు మనకు తెలియబడ్డారు. తెలియబడిన మౌనులు ఎందరు ఉన్నారు. అందుకే మౌనం అంటే పరిపూర్ణమైన బ్రహ్మానుభవమే మౌనం. అంటే సుమారుగా కొంచెం అటు ఇటు కాలంలోనే, అటే పీరియడ్ ఆల్మోస్ట్ సమకాలీకులే. అటుపక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని, అటు నర్సరాపేట పలనాడు ప్రాంతంలో బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, వీళ్ళంతా ఉన్నారు. వీరి సాహిత్యం కూడా లోకానికి అందాల్సిన అవసరం ఉంది. సంస్కృత వాంగ్మయంలో ఉన్నాయి వాళ్ళ రచనలన్నీ కూడా. అవి ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చాయి? తప్పకుండా. నేను అందుకే నా ప్రవచనాల్లో కేవలం సాధారణంగా చెప్పే రామాయణ, భారత, భాగవతాలు మాత్రమే కాకుండా అరుదైన గ్రంథాలను నేను తీసుకొస్తున్నాను. కావ్యకంఠ గణపతి గారి ఉమాశాస్త్రం 1000 శ్లోకాలకు నేను ప్రవచనం చేశాను. అలాగే నారాయణ భట్టాత్రి కేరళలో సంస్కృతంలో నారాయణీయం రచించారు, దానిపై ప్రవచనం చేశాను. మయూరుని సూర్యశతకంపై మాట్లాడాను. ఇలాగ మనవైన అరుదైన గ్రంథాన్ని కూడా తీసుకొస్తున్నాను. బెల్లంకొండ రామరాయ కవి గారు ఆయన అద్వైత తత్వవేత్త. ఆయన సంస్కృతం రచించిన భాష్య గ్రంథాలు, వీటి గురించి కూడా నా ప్రవచనాల్లో చెప్తుంటాను. అప్పయ్య దీక్షితులు మహానుభావులు సంస్కృత కవి, వారి రచనలు కూడా నేను చెప్తుంటాను. అరుదైన ఇటువంటివి మన వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో వాటిని మన ఏదైన భాషలో చెప్తూ ఉన్నానండి. అంటే ఋషిపీఠం భవిష్యత్తు నిర్మాణం ఏంటి సార్? అంటే ఋషిపీఠం ఇప్పుడు ఇంతగా రావడమే నాకు అనూహ్యం.
కేవలం పత్రిక నడిస్తే చాలు అనుకున్నాను. పెద్ద విస్తారమైన సంస్థగా అది మారింది. దాన్ని బట్టి ధార్మిక సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. ఋషిపీఠం ఏర్పరిచిన తర్వాత నా ప్రతి ప్రవచనం, ప్రతి రచన దాని ఆధ్వర్యంలోకి వెళతాయి. దాని నుంచి వచ్చే ప్రతి అంశము ధార్మిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాను. ఋషిపీఠం ధార్మిక సేవా సంస్థగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆదరణ ఉంది. ఋషిపీఠం ద్వారా మేము విద్యాభ్యాసం కూడా చేస్తున్నాం. సంస్కృతం ఒకటి, అలాగే పిల్లలకి మన సంస్కృతికి ఒక పద్ధతిగా ప్రణాళిక పాఠాలు నేర్పడం ఒకటి. దాన్ని ఇప్పుడు ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో కొన్ని కోర్సులు ఏర్పాటు చేశాం. ఒకవైపు సంస్కృత విద్యాభ్యాసం మాత్రమే కాకుండా సంస్కృతి అభ్యాసం కూడా. దానికి ధృవజ్ఞానం అని, గురుభ్యో నమః అని పాఠాలుగా పనిచేసి భగవద్గీత అధ్యయన కోర్సులు కూడా పెట్టాం. సిలబస్ తయారు చేసి ఋషి విద్యాభ్యాసం మనకు వింగ్ ఒకటి ఋషిపీఠంలో ఏర్పాటు చేశాను. అంటే ఏదైనా ఇంకా విస్తరణ చేస్తున్నారు. ఉంది ఒక గొప్ప విద్యా సంస్థగా ఋషిపీఠం ఎదగాలని నా కోరిక. దానికి సంబంధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రమక్రమంగా అవి పరిపూర్ణం అవుతాయని ఆశ ఉంది. అంటే మరి ఇందాక మీరు మాట్లాడుతూ ఒకప్పుడు నలంద లాంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి. వాటిలో చాలా గొప్ప గొప్ప అపారమైన జ్ఞాన సంపద ఉండేది. గొప్ప గొప్ప జ్ఞానులు తయారయ్యేవాళ్ళు. ఇతర దేశాల నుంచి వచ్చి కూడా జ్ఞానాన్ని పొంది వెళ్ళేవాళ్ళు అన్నారు కదా. అటువంటి రావాల్సిన అవసరం ఉందని చాలామంది భావిస్తున్నారు కదా. సో ఋషిపీఠం అక్కడ ఏమైనా కనెక్ట్ అవుతుందా ఆ ప్లేస్? దానికే అడుగులు వేస్తున్నామండి. అవి చిన్న చిన్నగా మొదలుపెట్టాను. నాకు కూడా పెద్ద విద్యా సంస్థగా దీన్ని విస్తరింపజేయాలని ఉన్నది. అయితే ప్రస్తుత దేశకాల పరిస్థితుల్లో ప్రతికూలతలు చాలా ఉన్నాయి ధర్మ విషయంలో, మీకు తెలిసినటువంటివి. వాటిని మనం సానుకూలపరుచుకుంటూ చేయాలి. తప్పకుండా ఒక విద్యా సంస్థలు అవసరం. కొందరు ఇలాగ కమిట్మెంట్తో చేస్తున్న వాళ్ళు ఉన్నాయి, కొన్ని సంస్థలు ఉన్నాయి. అలాగే ఇది కూడా విస్తరించాలని, అలాగే పీఠాధిపతులు మొదలైన వారు కూడా మంచి విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఇటు అధునాతన విద్యలకి సంప్రదాయ విద్యలకు అనుసంధానపరుస్తూ ఆ విధంగా ఇది కూడా ఒక పెద్ద విద్యా సంస్థ కావాలని నా కోరిక. అంటే హైదరాబాద్ కేంద్రంగా చేస్తారా మీరే? అంటే ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ చేయాలని. సార్ తర్వాత మన తెలుగుదనము ఎలా ఉందని భావిస్తున్నారు సార్? భారతీయత నుంచి మనం తెలుగుదనంకి వచ్చాము. ఇప్పుడు అది చిత్రం ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు నిరాశ ఉంటుంది, మరొక ఆశ కలుగుతుందండి. ఒకవైపు మనం తెలుగుని మర్చిపోతున్న తరం బాగా పెరుగుతుంది. తెలుగు మామూలు మాటలు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డాయి. పైగా భాషా భేదాలు కూడా రాజకీయంగానే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా. ఇది కనబడుతుంటే మళ్ళీ మనం అన్నీ అధ్యయనం చేస్తూ నేర్చుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ మధ్య అమెరికా నుంచి పిల్లవాడు వచ్చి పోతన భాగవతం 1000 పద్యాలు నోటుకు వచ్చినవాడు కనబట్టి చదువుతున్నాడు. చాలా సంతోషం కలిగింది. ఇలాగ నేర్చుకుంటున్న వాళ్ళు ఒకవైపు అవధానాలు కూడా పెరుగుతున్నారు. అవధానాల సంఖ్య విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారు. అది ఒకవైపు సంతోషం కలుగుతుంది. భాషాభివృద్ధికి అవధానం చాలా పనికొస్తుంది. అవధానం పట్ల మీ ఆకర్షణ కానీ అవధానంతో మీ అనుబంధం ఏంటి? అవధానం పట్ల చాలా గౌరవం, ఆ కళ ఆదరిస్తాను, తర్వాత అదేవిధంగా ఆస్వాదిస్తాను. కానీ అందులో నేను ఎప్పుడు ప్రవేశించలేదు, చేయాలని ప్రయత్నం కూడా చేయలేదు. అవధానం అంటే మన వేదం నుంచి వచ్చిందే కదా, అది కూడా అంతేనండి. అది గొప్ప విద్య అండి. సరస్వతీదేవి యొక్క గొప్ప స్వరూపం అవధానంలో కనబడుతుంది. సార్ మీకు సినిమా కవుల్లో బాగా ఇష్టమైన కవులు, మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన కవులు ఎవరు సార్? అంటే ప్రాచీనంలో మీరు అన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రభావం బాగా ఉన్నదండి. సినిమా పరంగా కూడా? సినిమా పరంగా కూడాను వారు ఎక్కువ ఇష్టం. తర్వాత ఆత్రేయ గారు మొదలైన వారు. నారాయణ రెడ్డి గారు ఒక అద్భుతం, సినిమా రంగంలో అపారమైనటువంటి ప్రతిభావంతులు, గొప్పగా రచించారు. వారి సాహిత్యం కూడా నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత వేటు సుందరమూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా అభిమానం అండి. సంగీత దర్శకులు సార్? సంగీత దర్శకుల్లో పూర్వం వారిలో కేవి మహాదేవన్ గారు చాలా ఇష్టం. తర్వాత వచ్చిన వారిలో అనేక మందిని చూస్తున్నాను, అందరూ మంచి సమర్థవంతులే. ఎక్కువ కేవి మహాదేవ్ అని మీకు మలయాళీ అయినప్పటికీ కూడా అవునండి. రచనలు ఏమైనా రాబోతున్నాయి సార్ మీ దగ్గర నుంచి త్వరలో? ఇంకా ముఖ్యంగా నేను శివపదాలే తీసుకురావాలండి. ఆ శివపదం నేను సుమారు 1000 దాకా రచించాను. ఇంకా 300 పాటల దాకా ముద్రణ అయ్యాయి. సంగీతం స్వరపరచబడి కూడా బయటకు వచ్చాయి. అప్పట్లో ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. తర్వాత గరిమెళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఎక్కువ చేశారు. మల్లాది సోదరులు వీరందరూ చేశారు. ఇంకా జరుగుతున్నాయి అవన్నీ కూడా. ఒకే పుస్తకం వాటిని పాడి తీసుకురావడం ఒకటి, రచన వ్యాఖ్యానంతో తీసుకురావాలి. ఎందుకంటే శివపదం మామూలుగా పాటల కింద కాకుండా శివపదంలో తత్వచింతన, సాహిత్యం, వీటితో పాటు మన వైద్య సంస్కృతిలో అనేక కోణాలు ఉన్నాయి శివపదంలో. అందుకే ఆ శివపద వాంగ్మయం అంతా తీసుకురావడం ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు అన్నమయ్యను కూడా పదకవిత అంటారు కదా అన్నమయ్య సాహిత్యాన్ని, అందుకే అందులో నుంచి తీసుకున్నారు మీరు పదం అనే మాట. శివపదం అనే మాట చాలా విశేషం అండి. శివపదం అంటే పరమపదానికి కూడా శివపదమే అంటారు. పరమపద సోపానం, పరమపదం శివపదం. అదే శివుడు నటరాజు కనుక పాదానికి ఎక్కువ ప్రాధాన్యం. అదే శివపదం, అది సరిపోతుంది. పదం అంటే మనకి సాహిత్యంలో సంగీతానికి పాటకి పదం అంటారు కదా, అన్ని విధాల పదం అంటే మాట కూడా. శివుని మాటలేనే శివపదాలే. ఓవరాల్గా మన భారతదేశం పట్ల, హిందూ ధర్మం పట్ల, మన కళలు వ్యవస్థ పట్ల మీరు ఎటువంటి విశ్వాసంతో ఉన్నారు? అంటే ఇది ఋషులు ఇచ్చినది కనుక
ఋషులు ఊహించి ఇవ్వరు, సత్యం ఇస్తారు. సత్యం ఎప్పుడు నిలబడుతుంది. అయితే కాల ప్రభావం కొంత ఉన్నప్పటికీ మబ్బులు పట్టినట్టు ఉంటుంది. మబ్బులు తొలగి మళ్ళీ సత్యం అనే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అందుకే దృఢమైనటువంటి విశ్వాసం నాకు ఉంది. యువతరం ఇటువైపు రావాలంటే ఏం చేయాలి? అంటే వారికి దీనితో కనెక్ట్ చేయాలి. ఇప్పుడున్న పెద్ద తరం వారు అది మీది, ఇది మీకు అవసరమైనది, మీ జీవితానికి ముఖ్యమైనది అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడు తప్పకుండా అనుసంధానింపడతారు. ఇప్పుడు అలా అనుసంధానింపబడుతున్నారు కూడా యువత. నమస్కారం సార్. ధన్యవాదాలండి. అది సామవేదం షణ్ముఖ శర్మ గారు అటు ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము, సంప్రదాయ సాహిత్యము, సినిమా పాట, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము నుంచి మొదలుపెట్టుకొని ప్రవచనాలు, భారతీయత, ఆధ్యాత్మికత, ఆర్షధర్మము, తెలుగుదనము, వీటన్నింటినీ కూడా తెలుగువారికి, భారతీయులకి, ముఖ్యంగా ఈ తరం వారికి అర్థమయ్యేలా చాలా విషయాలను పరోక్షంగాను ప్రత్యక్షంగాను చెప్పారు. భారతదేశం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఇది ఋషిపీఠం కాబట్టి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందన్న విశ్వాసంతో ఉన్నారు. నమస్కారం.